ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుతాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. 7వ వచనం. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మములు సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఈ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి తండ్రి ప్రభా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు ప్రభా చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. అయితే లేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే మేము ఉన్నాం తండ్రి. ఈ వాక్యాన్ని విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయ్యున్నావు ప్రభా. నిన్నే ఆహ్వానించుచున్నాం ప్రభా. నీవే బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభా, కూడి వచ్చిన మా అందరిని ఉద్దేశించి ప్రభా సూటిగా మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. నీవు మాట్లాడుచుంటుండగా ప్రభా మీ అభిషేకాన్ని మా మీద కృంభరించండి. మా కన్నులు తెరవండి ప్రభా, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయము దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మరి దేవుని యొక్క కృపను బట్టి మనమంతా సజీవ లెక్కలో ఉంచబడ్డాము, ఆరోగ్యంగా ఉన్నాము, సంతోషముగా ఉన్నాము. మరి సంతోషముగా ఉండి మరొక్కసారి దేవుని సన్నిధానంలో మరి మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను మరొక్కసారి మన దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మరి మన హృదయాల్లో అవి చేర్చబడి మరి మన జీవితాల మాటలను బట్టి మార్చబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, వచ్చే ఆదివారము మనకి యథావిధిగా కమ్యూనియన్ కార్యక్రమం జరుగును. మరి వచ్చే ఆదివారం సాయంకాలం 5:30 గంటలకి కమ్యూనియన్ కార్యక్రమం జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఉపవాస ప్రార్థన కూడిక మరి నిన్న శనివారం ప్రకటించబడిన రీతిగా మరి కిలేశ్వరం చర్చ్లో మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం మరి ఇంచుమించుగా 6 గంటల వరకు మరి ఉపవాస కూడిక మరి జరిగి ఉన్నది. మరి ఎవరైతే మరి ప్రార్థనలో మరి పాల్పొంపులు పొందారో వారంతా మరి దీవించబడ్డారు, వారి కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయని విశ్వసిస్తూ ఉన్నాను. వచ్చిన వారంతా దేవుని యొక్క మరి ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు. మరి ప్రార్థనా కూడికల్లో పాల్పొంపులు పొందండి. మరి సాధ్యమైనంత వరకు మరి ప్రతి ప్రార్థన మరి కూడికల్లో పాల్పొంపులు పొంది దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి
వచ్చే శనివారము మరి మన మధ్యకు మరి మాలిక్ గారు రానయ్య ఉన్నారు. వచ్చే శనివారము మనకి 7:30 గంటలకి ప్రత్యేకమైన కూడిక జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. వచ్చే శనివారము 7:30 గంటలకి మరి ఇక్కడే ప్రత్యేకమైన కూడిక. మరి మాలిక్ గారు మన మధ్యన ఉంటారు, శనివారము మన మధ్యన ఉంటారు. అదేవిధంగా ఆదివారం 3 కూడికలు, ఇక్కడ ఉదయకాల కూడిక, మరి కిలేశ్వరం మధ్యాహ్న కూడిక, అదేవిధంగా కమ్యూనియన్ కూడికలో కూడా మరి 3 కూడికల్లో మరి మాట్లాడతారు. టోటల్గా మరి 4 మీటింగ్స్ జరుగుతాయి. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ఏ హక్కు పత్రమైతే ఆదాము కోల్పోయాడో ఆ హక్కు పత్రము వధువుకి ఇవ్వబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఏ హక్కు పత్రం అయితే ఆదాము కోల్పోయాడో, ఆదాము నుండి తీసివేయబడిందో అదే హక్కు పత్రము వధువుకి ఇవ్వబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని యొక్క విమోచన ప్రణాళిక, దేవుని యొక్క సంపూర్ణమైన విమోచన ప్రణాళిక ఏమిటి అంటే, పడిపోయిన అవ్వను తిరిగి ఆమె యొక్క సరైన స్థానంలో తిరిగి నిలబెట్టుటయే దేవుని యొక్క విమోచన ప్రణాళిక అయి ఉన్నది. ఏ స్థానం నుండి అయితే అవ్వ పడిపోయి ఉన్నదో అదే స్థానంలో తిరిగి నిలబెట్టుట దేవుని యొక్క విమోచన ప్రణాళిక అయి ఉన్నది. ఆ విమోచన ప్రణాళిక మరి ఏదెను వనంలోనే జరిగించడం ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఏదెను వనంలోనే ఆయన అవ్వ ఆదాములకు వాగ్దానం ఇచ్చాడు. నేను స్త్రీ సంతానముగా మీ మధ్యకు వస్తాను, పాపం యొక్క తలను చితగొడతాను అని వాగ్దానం ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చిన రీతిగానే స్త్రీ సంతానముగా మన దేవుడే, మన సృష్టికర్తే ఈ భూమి మీదకి దిగి వచ్చున్నాడు. ఆయన మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఆయన హేళన చేయబడ్డాడు. మన దోషముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన కోసం నిందించబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం కొరడాలతో కొట్టబడ్డాడు, మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు. మరి ఆ కల్వరి శిలువలో మన కోసం రక్తాన్ని కార్చాడు. మరియు ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉండి ఉన్నాడు. ఆ తర్వాత గడిచిన 2000 సంవత్సరాలుగా ఆయన తండ్రి సింహాసనం మీద ఆయన ఆసీనుడైన వాడిగా ఉండి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడిగా ఉండి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం ఎటువంటి పరీక్షలు, ఎటువంటి శోధనలు అయితే ఎదుర్కొంటామో వాటన్నిటి విషయమై సహానుభావం కలిగిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఏ పాపము ఏ విధంగా పరీక్షించబడిన, మనం ఎటువంటి పరీక్షలు అయితే ఎదుర్కొంటామో ఆ పరీక్షలన్నీ మన దేవుడు ఎదుర్కొనిన వాడిగా ఉండినాడు. మన శరీరంలోకి మనం ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో ఆ శరీరాన్ని ఆయన కలిగి ఉండి, మన ఇంద్రియాల ద్వారా మనం ఏ విధంగా పరీక్షించబడతామో, మన ఇంద్రియాలే మనకి విరుద్ధంగా కొన్నిసార్లు పనిచేస్తాయి. మన ఇంద్రియాలే మనల్ని శోధిస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలే మనల్ని మరి వెనకకి లాగుతూ ఉంటాయి. అటువంటి ఇంద్రియాలు కలిగిన శరీరాన్ని కలిగి ఉండి దేవుడు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు. అయినా కానీ ఏ పాపము లేనివాడిగా ఆయన జీవించాడు. ఆయన ఏ పాపము లేనివాడిగా జీవించడం మాత్రమే కాదు, ఆయన పాపాన్ని జయించాడు, ఆ యొక్క సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు, సమస్తాన్ని జయించి మరి జయించినందుకు గాను హెచ్చించబడ్డాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడిగా ఉండినాడు. ఈ 2000 సంవత్సరాలుగా మన కోసం ఉత్తరవాదం జరిగించాడు. మన కోసం మధ్యవర్తిత్వం, దేవునికి మానవునికి మధ్యలో క్రీస్తు మధ్యవర్తిత్వం జరిగించిన వాడిగా ఉండినాడు.
ఇప్పుడు ఈ 7వ సంఘకాలం యొక్క ముగింపులో మనం ఉంటుండగా ఆ ఉత్తరవాదాన్ని ఇక దేవుడు ఆపాడు. ఆ ఉత్తరవాదన మధ్యవర్తిత్వాన్ని ఇక ముగించుకొని ఆయన తండ్రి సింహాసనం మీద నుండి దిగినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన తండ్రి సింహాసనం మీద నుండి దిగి మరి తండ్రి చేతిలో ఉండిన ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఏ గ్రంథం అయితే లోపట వెలుపట వ్రాత కలిగి ఉన్న గ్రంథముగా ఉన్నదో, ఏ గ్రంథం అయితే 7 ముద్రల ద్వారా ముద్రించబడిన గ్రంథముగా ఉన్నదో, ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి యోగ్యత పొందుకొని ఆ గ్రంథాన్ని తీసుకొనిన దేవుడిగా ఉండినాడు. ఆయన తీసుకొని ఆ గ్రంథం యొక్క ముద్రలను ఒక్కొక్కటిగా ఆయన విప్పినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ గ్రంథం యొక్క ముద్రలు మొదటి సంఘకాలంలో విప్పబడలేదు, రెండో సంఘకాలంలో విప్పబడలేదు, మూడో సంఘకాలంలో విప్పబడలేదు. కానీ ఈ ముగింపు కాలంలో ఆ గ్రంథం యొక్క ముద్రలు విప్పబడ్డాయి. ఆ విధంగా విమోచన ప్రణాళికను జరిగించుచున్న దేవుడు ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదే మాట నయోమి రూతుతో అంటా ఉంది. మనం రూతు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇదే మాట నయోమి రూతుతో అనినట్లు మనం చూడగలుగుతా ఉన్నాము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకొండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకొండమనెను. ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకొండడు కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకొండమనెను. ఇక్కడ బోయసు ఆ విమోచన ప్రణాళికను విమోచనను ప్రారంభించాడు. ఇక్కడ నయోమి చెప్తా ఉంది, ఆ విమోచన కార్యము జరిగించేంత వరకు నీ సమీప బంధువుడు ఎవరైతే ఉన్నాడో, ఆ యొక్క బోయాసు ఎవరైతే ఉన్నాడో మధ్యలో ఆపేవాడు కాదు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, మధ్యలో వెనుదిరిగేవాడు కాదు. అది ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవేమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రారంభించిన వాడు ఖచ్చితంగా ముగించువాడిగా ఉన్నాడని ఇక్కడ నయోమి రూతుతో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ రూతు గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక క్యారెక్టర్ ఏమో అన్యులలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వధువుకి ఒక క్యారెక్టర్ ఛాయిగా ఉన్నది. ఈ రూతు గ్రంథంలో ఇంకో క్యారెక్టర్ ఇజ్రాయేలీలకి ఛాయిగా ఉన్నది. ఇంకో క్యారెక్టర్ మరి ఈ కాలపు వర్తమానికునికి ఛాయిగా ఉన్నది. ఇంకో క్యారెక్టర్ దేవునికే ఛాయిగా ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ అన్యులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న వధువుకి ఎవరు ఛాయిగా ఉన్నారు అంటే రూతు ఛాయిగా ఉన్నది. అన్య దేశముల నుండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి నడిపించబడిన ఇజ్రాయేలీలకి ఎవరు ఛాయిగా ఉన్నారు అంటే నయోమి ఛాయిగా ఉన్నది. ఈ కాలపు వర్తమానికునికి ఎవరు ఛాయిగా ఉన్నారు అంటే అక్కడ పొలంలో పనిచేస్తున్న పనివారి మీద ప్రధానమైన పనివాడు ఛాయిగా ఉన్నాడు. ఇక్కడ ఛాయిగా ఉండటం అంటే ఛాయిగా ఉండిన వానికి ఎటువంటి పరిస్థితులైతే ఎదురయ్యాయో ఆ ఛాయను ప్రతిబింబించే వ్యక్తికి కూడా అటువంటి పరిస్థితులే జరుగుతాయి, అటువంటి సందర్భాలే ఎదురవుతాయి, అటువంటి అనుభవాలే ఎదురవుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ రూతు ఒక మోయాబీయురాలై ఉన్నది. ఆమె ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది కాదు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టలేదు. కానీ రూతు ఒక మోయాబీయురాలై ఉన్నది, ఒక అన్యురాలై ఉన్నది. మనం ఎవరమై ఉన్నాము? అన్యులమై ఉన్నాము. రూతు ఏ విధంగా ఒక అన్యురాలై ఉన్నదో మనం కూడా అన్యులమై ఉన్నాము. ఇజ్రాయేలీయులను గమనించండి,
నయోమి ఏ విధంగా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన స్త్రీ అయి ఉన్నదో, ఇప్పుడు అన్య దేశాల నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళుచున్న ఇజ్రాయేలీలు వారంతా మరి ఇజ్రాయెల్ సంతతి వారు అయి ఉన్నారు. ఈ నయోమి మరియు రూతు ఏ కాలంలో వాగ్దాన దేశానికి వెళ్తా ఉన్నారు? కోత కాలంలో వాగ్దాన దేశానికి వెళ్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రూతు గ్రంథంలో మోయాబురాలైన రూతు మరియు ఆమె యొక్క అత్తగారైన నయోమి వీళ్ళు బెత్లెహేము వెళ్తూ ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ దేశం వెళ్తూ ఉన్నారు. వాగ్దాన దేశం వెళ్తూ ఉన్నారు. ఏ కాలంలో వెళ్తూ ఉన్నారు? కోత కాలంలో వెళ్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఇప్పుడు అదే కోత కాలంలో మరి ఛాయకి ఏదైతే సంభవించిందో దాని యొక్క నిజస్వరూపంగా ఉన్నవారు కూడా అదే ప్రతిబింబించే వారిగా ఉంటారు. అక్కడ నయోమి రూతు కోత కాలములో వాగ్దాన దేశంలో ఒకేసారి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం జీవించుచున్న ఈ కాలము అది కోత కాలానికి మరి నిజస్వరూపమై ఉన్నది. కోత కాలం అనేది ముగింపు కాలమై ఉన్నది. మనం ముగింపు కాలంలో జీవించుచుంటున్నట్టుగా మనం జీవించే ఈ కాలము కోత కాలమై ఉన్నది. కోత కాలమే ముగింపు కాలం. ముగింపు కాలంలో అక్కడ నయోమి మరియు రూతు ఒకేసారి వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఒకేసారి వాగ్దాన దేశంలో ప్రవేశించిన ఎడల ఇక్కడ కూడా అన్యులలో నుండి వధువుగా పిలువబడిన వారును మరియు ఇశ్రాయేలీలు ఒకేసారి వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలి. అదే మన జీవితాల్లో జరిగిందా లేదా ఒక్కసారి వివేచించుకోవాలి. అక్కడ ఇశ్రాయేలీలేమో వారి యొక్క వాగ్దాన దేశమైన ఇజ్రాయేలు దేశానికి వలస వెళ్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడైతే ఇజ్రాయేలీలు ఉన్నారో మరి వారికి DNA పరీక్షలు చేయబడతా ఉన్నాయి. వారు ఇజ్రాయేలీలు అని నిరూపించబడగానే మరి ఆ దేశానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇజ్రాయేలీలను నిరూపించబడినప్పుడు ఆ దేశంలో వారు ఉండటానికి ఒక స్థలం ఇస్తారు, వ్యాపారం చేసుకోవటానికి కొంత డబ్బు ఇస్తారు. వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి ఏంటి అని భయపడాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేలీయుడు, ఈ వ్యక్తి ఇజ్రాయేలీయుడు, ఈ స్త్రీ ఇజ్రాయేలు స్త్రీ అయి ఉన్నది అని DNA పరీక్షల ద్వారా నిరూపించబడినప్పుడు వాళ్ళు అక్కడ ఉండటానికి ఒక స్థలం ఇస్తారు. వ్యాపారం చేసుకోవటానికి కొంత లోన్ గాను మరి అప్పుగాను మరి గవర్నమెంట్ వారే ఇస్తారు, కేటాయిస్తారు. కనుక ఇప్పుడు ఇజ్రాయేలీలు ప్రపంచ దేశంలో నుండి ప్రపంచ దేశాలను విడిచిపెట్టి, వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి, వారి యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టి వారి సొంత దేశానికి వస్తూ ఉన్నారు. వారి వాగ్దాన దేశానికి వస్తుండగా ఇక్కడ రూతు కూడా అదే సమయంలో వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వాళ్ళేమో భౌతికమైన వాగ్దాన దేశానికి వెళ్తూ ఉన్నారు, మనమేమో ఆత్మీయమైన వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉండినాం. ఆత్మీయమైన వాగ్దాన దేశం ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. హల్లెలూయా. మనకి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏమని చెప్తా ఉన్నాడు ఈ కాలపు వర్తమానికుడు? ఈ కాలపు వర్తమానమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఈ కాలపు వర్తమానం జీవించటమే పరిశుద్ధాత్మను కలిగి ఉండటం అయి ఉన్నది. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఈ వాక్యాన్ని జీవించలేడు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఈ వడపోతకు నిలబడలేని వాడిగా ఉంటాడు. ఇక్కడ జీవించడం మీ వాక్యాన్ని బట్టి ఉండటం కష్టం అండి. ఇక్కడికి వస్తే మరి నగలు తీసేయాలి, అలంకరణలు తీసేయాలి, మరి బయట పరిస్థితుల్లాగా మరి బయట ఉండిన వస్త్రధారణ ఇక్కడ మరి ధరించుకోవటానికి లేదు, మరి ఇళ్లలో టీవీలు ఉండకూడదు, మరి మాట మార్చుకోవాలి, మరి నడక మార్చుకోవాలి. ఇక ఫంక్షన్లో మరి సినిమా పాటలు ఉండే ఫంక్షన్లు వాటికి వీటికి వెళ్ళకూడదని చెప్తా ఉంటారు. ఎన్నో ఆంక్షలు ఉంటాయండి అని చెప్తారు. ఎప్పుడు సాధ్యం ఇవన్నీ చేయగలగటం? ఎప్పుడు సాధ్యం అంటే ఎప్పుడైతే మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటుందో ఇవన్నీ మనం చేయగలిగే వారముగా ఉంటాము. కనుక ఈ వాక్యమే పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి రుజువని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ రూతు గ్రంథంలో కేవలం రూతుకు మాత్రమే ఛాయ కనిపించటం లేదు, కేవలం నయోమికి మాత్రమే మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకు మాత్రమే ఒక ఛాయ కనపడటం లేదు. ఇక్కడ
మనం జీవించుచున్న కాలానికి మాత్రమే ఛాయ కనపడటం లేదు, కనపడటం కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి కూడా ఒక ఛాయను ఈ రూతు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండేలాం. యేసుక్రీస్తు వారు మన ఎడల ఏం జరిగించనై ఉన్నాడో రూతు గ్రంథంలో ఛాయారూపంలో అక్కడ పొందుపరచడం మనం చూడగలుగుతూ ఉండేనాము. యేసుక్రీస్తు వారు ఆయన బెత్లెహేములో పుడతాడు కాబట్టి ఆయనకు ఛాయగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయనే బోయాజు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఆ బోయాజు ఒక ఛాయగా ఉన్నాడు కాబట్టి ఈయన బెత్లెహేములో పుట్టడానికి ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాడు కాబట్టి తనకు ఛాయగా ఉండిన బోయాజు కూడా బెత్లెహేములోనే జన్మించాడు. ఈయన యోధా గోత్రంలో జన్మిస్తాడు కాబట్టి తనకు ఛాయగా ఉండిన బోయాజు కూడా యోధా గోత్రంలోనే జన్మించాడు. హల్లెలూయా. గమనించండి, ఈయన మరి శ్రీమంతుడై ఉన్నాడు, సమస్తాన్ని కలిగిన దేవుడిగా ఉండి ఉన్నాడు కనుక అక్కడ రూతు గ్రంథంలో ఉండిన బోయాజు కూడా ఏమని పిలువబడతా ఉన్నాడు? మిగుల ఆస్తి కలిగిన వాడని పిలువబడతా ఉన్నాడు. చాలా ఆస్తిపరుడని రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అంతేకాకుండా మన దేవుడు మరి కోతకు యజమానుడై ఉన్నాడని పిలువబడతా ఉండినాడు. బోయాజు కూడా కోతకు యజమానుడని పిలువబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన తన వధువును ఆయన కొనుక్కొనివాడై ఉన్నాడు. తన వధువు నిమిత్తం ఆయన క్రయధనము చెల్లించువాడై ఉన్నాడు. అక్కడ బోయాజు కూడా తన యొక్క వధువు నిమిత్తం క్రయధనం చెల్లించిన వాడిగా ఉండినాడు. ఇక్కడ క్రీస్తు మరి విమోచన జరిగించువాడిగా ఉంటుండగా అక్కడ బోయాజు కూడా విమోచన జరిగించువాడిగా ఉండినాడు. ఛాయగా ఉండిన ఆ వ్యక్తి, ఛాయగా ఉండిన ఆ యొక్క ఋతువు నిజస్వరూపాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఛాయ ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయో ఇంచుమించుగా అవే పరిస్థితులు నిజస్వరూపానికి మరి ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ క్రీస్తు యొక్క ప్రణాళికను మనం గ్రహించగలగాలి. ఏమి ఆయన చేయనై ఉన్నాడో మనం గుర్తించగలగాలి అంటే ఆయనకు ఛాయగా ఉండిన బోయాజు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఆ బోయాజు ఏం చేస్తున్నాడో మనం గమనించినప్పుడు అవే క్రీస్తులో ప్రతిబింబిస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన బోయాజు రూతుకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని 3వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడకము, నీవు చెప్పినదంతయు నేను చేసేదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు రూతుకి. మన దేవుడు కూడా అదే విధంగా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మే వాగ్దానం అయి ఉన్నది. ఆ వాగ్దానం మనం కలిగి ఉన్నాము అంటే మనం ముద్రించబడిన వారం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ గమనించండి, నయోమి రూతు వారు ఎప్పుడు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు? వారు కోత కాలంలో వారు వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు. ఆ కోత కాలంలో పంట కోతకు వచ్చింది. పంట కోయబడటానికి గాను బోయాజు ఏం చేశాడు? కోతవారిని పొలంలో పెట్టాడు. ఆ కోత కోసే వారి మీద ఒక ప్రధానమైన పనివాడిని బోయాజు పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ కోత కాలంలో బోయాజు వేరొక ప్రాంతం నుండి బెత్లెహేముకు వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ యొక్క పొలంలో అనేక మంది కోత కోసేవారు ఉన్నారు. బోయాజు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆ పనివారి దగ్గరికి రాలేదు. కానీ బోయాజు ఎవరి దగ్గరికి వచ్చాడు? బోయాజు నేరుగా ఆ కోత కోసేవారి మీద పెట్టబడిన ప్రధానమైన పనివాడి దగ్గరికి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. పనివారు అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. బోయాజు ఏం చేస్తాడు? వారందరి మీద ఒక ప్రధానమైన పనివాడిని పెట్టాడు. ఏం మాట్లాడాలన్నా ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఎంతమంది వచ్చారు, ఎంత జీతం ఇవ్వాలి,
ఎప్పుడు ఇవ్వాలి? ఇవన్నీ సంగతులు అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రధానమైన పనివాడితో మాట్లాడితే సరిపోద్దనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఛాయకు సంబంధించిన కార్యంలో ఆ విధంగా జరిగితే ఇప్పుడు కూడా అదే విధంగా జరుగును. ప్రవక్త కాలంలో అనేక పేరుగాంచిన ప్రసంగికులు ఉన్నారు. ఈ సువార్త అనే దేవుని యొక్క పొలంలో అనేక మంది ప్రసంగికులు ఉన్నారు, పేరుగాంచిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదివిన వారు ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ ఉన్నాడు, ఎలన్ అనే వ్యక్తి ఉన్నాడు, టామీ ఆస్బోర్న్ అనే వ్యక్తి ఉన్నాడు, జాక్ కోయ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడూ లేనిది 2000 సంవత్సరాల్లో 325 సంవత్సరం నైస్య ఆలోచన సభ దగ్గర రెండు సంఘాలుగా వేరైపోయింది. ఆ తర్వాత మనుష్యుడిని నాయకుడిగా పెట్టుకున్నారు ఆర్సిఎం సంస్థ వారు. కనుక 325 సంవత్సరం దగ్గర నుండి ప్రవక్త పరిచర్య చేసే సమయం వరకు ఎప్పుడు ఒక పోపు ఇజ్రాయేల్ని దర్శించిన దాఖలాలే లేవు. ఇంచుమించుగా 1700 సంవత్సరాలు ఏ పోపు ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించలేదు. మొదటిసారి ప్రవక్త ఉండిన కాలంలో ఒక పోపు ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించాడు. కనుక కోత కోసే వారంతా పొలంలో ఉన్నారు, ఇటువంటి పేరుగాంచిన వారంతా పొలంలో ఉన్నారు. అయితే బలిష్ఠుడైన దూత ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడాడు? ఎలన్తో మాట్లాడలేదు, టామీ ఆస్బోర్న్తో మాట్లాడలేదు, ఓరల్ రాబర్ట్స్తో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడంటే ఈ కాలపు వర్తమానికుడితో మాట్లాడటం మనం చూడగలుగుతా ఉన్నాను. అక్కడ ప్రధానమైన పనివాడితో మాట్లాడిన విధంగా ఈ కాలపు వర్తమానికుడు, ఈ కాలపు ప్రవక్త యొద్దకు బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ కోతకాలంలో ప్రాముఖ్యంగా 3 కార్యాలు జరుగుతాయి. కాలంలో ప్రాముఖ్యంగా 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి కోత కోయబడటం, రెండోది ఆ యొక్క పన్నాలను కళ్ళెములోనికి తీసుకువెళ్ళి దొల్లగొట్టబడటం, నోర్చబడటం, మూడోది గోధుమలు కొట్టులోనికి చేర్చబడటం అయి ఉన్నది. మొదటిగా కోత సమయం వచ్చేపాటికి గోధుమలు గురుగులు చాలా కాలం కలిసి ఎదిగాయి. మనకి దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ఉపమానం మనకి తెలుసు. ఒక యజమానుడు మంచి విత్తనాలు నాటించాడు. మంచి విత్తనాలు నాటించినప్పుడు ఆ యజమానుడు నాటించి వెళ్ళిపోయిన తర్వాత శత్రువు వచ్చి ఏం చేశాడు? ఆ యొక్క చెడ్డ విత్తనాలు నాటాడు ఆ పొలంలో. కొంతకాలం మరి కొన్ని రోజులు నీళ్లు పోశారు. ఆ యొక్క విత్తనాలకి నీళ్లు పోసినప్పుడు కొన్ని రోజుల తర్వాత మొలకలు మొలవటం ప్రారంభమైంది. పనివారు గోధుమ మొలకల మధ్యన ఆ యొక్క గురుగుల యొక్క మొలకలు కూడా ఉన్నాయని వారు గుర్తించారు. వెంటనే యజమానుడి దగ్గరికి వెళ్ళారు. యజమానుడా, నువ్వు మంచి విత్తనాలే కదా నాటించావు, వాటి మధ్యన గురుగులు ఏ విధంగా వచ్చాయి అని యజమానుడు అడిగినప్పుడు అది శత్రువు యొక్క పనిని యజమానుడు గ్రహించాడు. వెంటనే మరి ఈ పనివారు ఏం చెప్తా ఉన్నారు? మేము వెళ్ళి ఆ గోధుమలకు సంబంధించిన మొలకలను పెరికివేయమా అంటే వద్దు, మీరు పెరగవద్దు. మరి ఆ గోధుమల యొక్క మొలకలు పెరిగే ఆ క్రమంలో మరి ఆ గోధుమల యొక్క ఆ గురుగుల యొక్క మొలకలు పెరిగే క్రమంలో గోధుమల యొక్క మొలకలు కూడా మీరు పెరుగుతారు. కనుక కోత కాలం వరకు ఈ గోధుమలు గురుగులను కలిసి ఎదగనివ్వండి అని యజమానుడు చెప్తాడు. ఇక్కడ అదే విధంగా జరిగినది. గోధుమలు గురుగులు కోతకాలం వరకు ఒకే భూమిలో అవి ఎదిగాయి, ఒకే పొలంలో అవి ఒకే సారాన్ని పీల్చుకున్నాయి, ఒకే నీరుని అవి తాగాయి, ఒకే సూర్యుని అవి ఆస్వాదించాయి. ఇప్పుడు కోతకాలం వచ్చేసింది. అక్కడ ఉపమానంలో చెప్పబడిన ఆ కోతకాలం వచ్చేసింది. కోతకాలం వచ్చినప్పుడు కోతగాండ్రు అక్కడ సిద్ధంగా ఉన్నారు. కోతగాండ్రు ఏం చేస్తారు? గోధుమ యొక్క పన్నాలు వేరు చేస్తారు, గురుగుల యొక్క పన్నాలు వేరు చేస్తారు. గోధుమలు కట్టలుగా కట్టబడతాయి, గురుగులు కట్టలుగా కట్టబడతాయి. ఈనాడు గురుగులు కట్టబడే పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. గోధుమలు ఎవరై ఉన్నారు? నిజ సంఘమై ఉన్నారు. గురుగులు ఎవరై ఉన్నారు? ఎవరైతే
మేము నిజ సంఘమని చెప్పుకొని వాక్యంతో నిలబడని వారిగా ఉన్నారో వారే ఆ యొక్క గురుగులై ఉన్నారు. వారిలో ఉండిన నిజ సంఘంలో ఉండిన జీవం వేరు, అబద్ధ సంఘంలో ఉండిన జీవం వేరు. పేరుకు మాత్రమే మేము నిజ సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేపాటికి రాజీ పడేవారు అబద్ధ సంఘమై ఉన్నారు. ఈ అబద్ధ సంఘాలు, ఈ సంస్థలన్నీ కట్టలుగా కట్టబడే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎక్కడ చూసినా ఈ బజరంగ్ దళ్ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సంస్థల మీద, ఈ శాఖల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన ఆ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మధ్యన ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి, ఇక పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడ కూడా ప్రవేశించారు. వెళ్ళటం ఆ చర్చిల్లోకి పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వెళ్తూ ఉన్నారు, కర్రలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఆరాధనను అక్కడ ఆపేస్తూ ఉన్నారు, స్పీకర్లు బద్దలు కొట్టేస్తూ ఉన్నారు. విశ్వాసులను అక్కడ కొడతా ఉండటం చూస్తూ ఉన్నాం. నార్త్ ఇండియాలో మరి ఎక్కువగా ఉండిన పరిస్థితులు ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సంతతి ఎక్కువగా ఉన్నారు. ఇక అక్కడైతే ఈ ముస్లిం సంస్థలైతే ఏకంగా కాల్చిపడేస్తూ ఉన్నారు. ముస్లిం కంట్రీస్లో, ఈ ఆఫ్రికాలో ముస్లిం కంట్రీస్ ఎక్కువ, ఈజిప్టు ఇలాంటి వాటిల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏకంగా చర్చిల మీద పడి చర్చిలు కాల్చేయటం, మనుషులను కాల్చటం, ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఇవన్నీ ఈ ఒత్తిడి వచ్చినప్పుడు సంస్థలకు సంబంధించిన వారంతా, శాఖలకు సంబంధించిన వారంతా ఈ పరిస్థితుల నుండి మనం మరి రక్షించబడాలంటే మనమంతా ఒక సంస్థగా ఒక ఐక్యత మనం కలిగి ఉండాలని ఈ సంస్థలన్నీ ఆర్స్యం కిందకి వెళ్ళే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకే ఈ ఒత్తిడి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇది నెరవేర్చబడాలి. ఇది కోతకాలం కనుక గోధుమలు ఏ విధంగా కట్టలుగా కట్టబడుచున్నాయో గురుగులు కూడా అదే విధంగా కట్టలుగా కట్టబడుచున్నాయి. గోధుమలమైన మనం ఈ దేనిని బట్టి కట్టగా కట్టబడుచున్నాము అంటే ఈ కాలపు వర్తమానాన్ని బట్టి ఒక కట్టగా కట్టబడుచున్నాము. అదేవిధంగా సంస్థలు, శాఖలు దేనిని బట్టి కట్టగా కట్టబడుచున్నాయి అంటే వారికి వచ్చిన ఒత్తిడిని బట్టి వారు ఆర్ఎస్ఎం సంస్థ కిందకి వెళ్ళనై ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక గురుగులేమో అవి కాల్చబడటానికి సిద్ధపడతా ఉండినాయి. గోధుమలు కట్టలుగా కట్టబడిన తర్వాత నేరుగా అవి కొట్టులోనికి తీసుకువెళ్ళబడటానికి మునుపు పొలంలో నుండి కళ్ళెములోనికి తీసుకువెళ్ళబడతాయి. కళ్ళెములో ఏం చేయబడుతుంది? ఆ గోధుమ యొక్క కట్టలు బండకేసి బాదుతారు. బండకేసి బాదినప్పుడు ఆ పన్నాల నుండి వేరవుతాయి. ఆ గోధుమలు దొళ్ళగొట్టబడతాయి. తర్వాత ఆ గోధుమలు నోర్చబడతాయి. ఆ పొట్టు నుండి వేరు చేయబడతాయి. పొట్టు దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది? అవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. ఈనాడు మన దేవుడు మన మధ్యన అగ్నిస్తంభముగా ఉండినాడు. ఆయన మన మధ్యన మేఘస్తంభముగా ఉన్నాడు. ఆయన మేఘస్తంభముగా ఉండి ఇప్పుడు ఇంతకుముందు మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు అయితే అది పబ్లిక్ షోగా ఉన్నది. ఇప్పుడు మూడో ఈడ్పై ఉన్నది. వ్యక్తిగతంగా మరి ప్రతి ఒక్క ఎన్నిక చేయబడిన బిడ్డను ఆయన దర్శిస్తూ ఉండినాడు. ఇప్పుడు సంఘం మధ్యలో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉండినాడు. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఏ కార్యాలైతే జరిగించున్నాడో ఇప్పుడు సంఘం లోపల, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో కాదు ఆయన కార్యం చేసేది, సంఘములో ఆయన చేస్తూ ఉండినాడు. తన ఎన్నిక చేయబడిన బిడ్డల మధ్యన ఆయన కార్యాలు చేస్తూ ఉండినాడు. ఆయన ఏ విధంగా మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన స్వస్థతలు జరిగించి ఉన్నాడు, రోగముల నుండి విడుదల కలిగించి ఉన్నాడు, దురాత్మల నుండి విడుదల కలిగజేసి ఉన్నాడు, మరణించిన వారిని ఏ విధంగా లేవనెత్తా ఉండినాడు. ఇప్పుడు అవే కార్యాలు ఇప్పుడు వర్తమాన సంఘాల్లో జరుగుతూ ఉండినాయి. ఆ కార్యాలు జరిగించుట ద్వారా తన బిడ్డల యొక్క హృదయాలలో విశ్వాసాన్ని మరి మెరుగుపరుస్తూ ఉండినాడు. విశ్వాసములో స్థాయిని పెంచుతూ ఉండినాడు. నేను మీ మధ్యన అగ్నిస్తంభముగా ఉన్నాను, నేను మీ మధ్యన మేఘస్తంభముగా ఉండినాను అని ఆయన రుజువు చేస్తా శక్తితో ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు.
వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని తాకుతూ ఉండి ఉన్నాడు. వారిలో ఉండిన అవిశ్వాసాన్ని దూరపరుస్తూ ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది, ఆయన చేతిలో ఆయన చేట ఉన్నది. ఆ చేట ఏం చేస్తూ ఉన్నది? మరి ఆ యొక్క అవిశ్వాసాన్ని దూరపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ విధంగా దూరపరచబడిన తర్వాత అప్పుడు ఆ యొక్క గోధుమలన్నీ కొట్టులోనికి చేర్చబడతాయి. ఇక్కడ బోయాసుని గమనించండి. బోయాసు ఏం చేస్తూ ఉండినాడు? అక్కడ కళ్ళెములో రూతుకి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత అక్కడ ఇక రూతు రిలాక్స్ అయిపోవటమే. ఒక్కసారి వాగ్దానం పొందుకున్న తర్వాత ఆమె చేయవలసిన బాధ్యత అంతా అయిపోయింది. తర్వాత పని చేయవలసిన వాడు ఎవడై ఉన్నాడు? బోయాసు అయి ఉన్నాడు. ఇక బోయాసు ఆ పెద్దల ఎదుట నిలబడాలి. పెద్దల ఎదుట నిలబడి, ఇదిగో ఫలానా రూతు, ఫలానా నయోమి, ఇదిగో మా వంశానికి సంబంధించిన వారే ఉన్నారు, వెళ్ళి అక్కడ నిరూపించుకోవాలి. రూతు, నయోమి ఈ బోయాసుకు సంబంధించిన వంశావళికి వారే ఉన్నారు. వాళ్ళు వేరే వంశావళికి సంబంధించిన వారు కాదు, వాళ్ళు మా వంశానికి సంబంధించిన వారే ఉన్నారు. వారిని విమోచించడానికి నేనే యోగ్యుడిని అని పెద్దల ఎదుట నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో బోల్డ్ మంది ధనవంతులు ఉంటారు. ఎంతమంది ధనవంతులు ఉన్నా కానీ కేవలం సమీప బంధువుడు మాత్రమే రూతుని, నయోమిని విమోచించగలడు. వేరే ఎవ్వరికి అర్హత ఉండదు. ఎందుకంటే ఆ క్రయధనాన్ని చెల్లించిన తర్వాత రూతుకు సంబంధించిన భూభాగము, నయోమికి సంబంధించిన భూభాగము ఈందైపోద్ది. దేవుడు పెట్టిన ఆ యొక్క మరి షరత్ ఏమిటంటే ఇవ్వబడిన స్వాస్థ్యము ఆ వంశావళిలోనే ఉండాలి. బయట వంశానికి వెళ్ళకూడదు, బయట గోత్రానికి వెళ్ళకూడదు, బయట కుటుంబానికి వెళ్ళకూడదు, కానీ ఆ కుటుంబంలోనే ఉండాలి. కనుక ఇక్కడ బోయాసు నయోమికి సంబంధించిన కుటుంబీకుడై ఉన్నాడు, రూతుకు సంబంధించిన సమీప బంధువుడై ఉన్నాడని వెళ్ళి నిరూపించుకోవాలి. అక్కడ ఆధారాలు చూపించుకోవాలి. పెద్దల ఎదుట చూపించుకొని నిరూపించుకున్న తర్వాత రూతుని తన భార్యగా తీసుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ రూతు ఎప్పుడు భార్యగా స్వీకరించబడింది? నయోమి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి మరియు నయోమి విమోచించబడటానికి మధ్యలో రూతు భార్యగా స్వీకరించబడి ఉన్నది. ఈనాడు మనం అదే కాలంలో మనం జీవిస్తూ ఉన్నామా? నయోమిని ప్రతిబింబించే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు, మరియు వారు విమోచించడానికి మధ్యలో మనం దేవుని యొక్క వధువుగా మనం వివాహం చేయబడిన వారముగా ఉన్నాం. అందుకే మనం వధువుగా పిలువబడతా ఉన్నాం. ఇప్పుడు సంఘంగా మనం పిలువబడటం లేదు, మనం వధువుగా, క్రీస్తు యొక్క వధువుగా మనం పిలువబడతా ఉన్నాం. ఎందుకంటే పౌలు వచ్చి ఒక్కడైన క్రీస్తుకి ప్రదానం చేస్తున్నాడు. ఈ కాలపు వర్తమానికుడు వచ్చి, 7వ వర్తమానికుడు, మొదటి వర్తమానికుడు వచ్చి సంఘాన్ని క్రీస్తుకు ప్రదానం చేస్తున్నాడు. 7వ వర్తమానికుడు వచ్చి ఆ క్రీస్తుతో పరిచయం చేసి ఆ క్రీస్తుతో వివాహం చేయటం వలన ఇప్పుడు మనం వధువుగా పిలువబడతా ఉండినాం. మనం వెళ్ళేది వివాహ మహోత్సవానికి. వివాహం అయిపోయిన తర్వాత వరుడు మరియు వధువు కలిసి భోజనం చేసే విందుకు మనం వెళ్ళనై ఉన్నాం. ఇక్కడ వాక్యముతో ఇక్కడే మనకి వివాహం అయిపోయింది. కనుక అది ఎప్పుడు జరుగుతుంది? నయోమి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి మరియు ఆమె విమోచించడానికి మధ్యలో రూతు బోయాజు యొక్క భార్యగా స్వీకరించబడటం మనం చూడగలుగుతూ ఉండింది. గమనించండి, 6వ బోర క్రింద ఇజ్రాయేలీలు వారి యొక్క స్వదేశానికి నడిపించబడతారు. 6వ బోర క్రింద ఇజ్రాయేలీలు, మనకి ఏ విధంగా ముద్రలు ఇవ్వబడ్డాయో ఇజ్రాయేలీలకి బోరలు ఇవ్వబడ్డాయి. 6వ బోర క్రింద ఇజ్రాయేలీలు వారి యొక్క స్వదేశానికి నడిపించబడ్డారు. 7వ బోర క్రింద
వారు ఇద్దరు ప్రవక్తలను పొందుకుంటారు. మోషేను పొందుకుంటారు, ఏలియాను పొందుకుంటారు. కనుక ఈ 6వ బోరకి 7వ బోరకి మధ్యలో క్రీస్తు యొక్క వధువు బయటికి పిలువబడుతుంది. లోకమనే ఐగుప్తులో నుండి బయటికి పిలువబడుతుంది. ఆమెకు వాక్య వస్త్రం ఇవ్వబడుతుంది. ఆ పెండ్లి వస్త్రం ద్వారా ఆమె కప్పబడుతుంది, అలంకరించబడుతుంది. ఆమె పెండ్లి విందుకు కొనిపోబడుతుంది. దేనికి, ఏ సమయానికి మధ్యలో 6వ బోరకి మరియు 7వ బోరకి మధ్యలో ఇవన్నీ జరుగుతాయి. ఈ బోరలు మనం చూసినట్లయితే 7 మొదలు మనకు తెలుసు. ఈ బోరలు మొదటి బోర ఊదబడగా భూమి మీద ఉండిన 3వ వంతు వృక్ష సంపద నాశనం చేయబడింది. 2వ బోర ఊదబడగా 3వ వంతు నీటిలోని ఆ జీవులు నాశనం చేయబడ్డాయి. 3వ బోర ఊదబడగా భూమి మీద ఉండిన నీరు కలుషితమైపోయింది. 4వ బోర ఊదబడగా భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 5వ బోర ఊదగా మరి పాతాళం యొక్క బిళం తెరవబడింది. ఆ దురాత్మలన్నీ ఇప్పుడు భూమి మీదకి వచ్చాయి. మానవులకి చూస్తే మరి ఎన్నో మానసికమైన వ్యాధులు వచ్చాయి, నయం కాని వ్యాధులు వచ్చాయి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. 5వ బోర క్రింద ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. 6వ బోర క్రింద ఇశ్రాయేలీయులు వారి యొక్క సొంత దేశానికి నడిపించబడ్డారు. 7వ బోర క్రింద వారు 2 ప్రవక్తలను పొందుకుంటారు. ఏలియా మరియు మోషేను వారు పొందుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో కేవలం 2 పుస్తకాలు మాత్రమే స్త్రీల పేరు మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి. కేవలం 2 పుస్తకాలు మాత్రమే స్త్రీల పేర్లు కలిగి ఉండిన పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథమై ఉన్నది, మరొకటి ఎస్తేరు గ్రంథమై ఉన్నది. ఇక్కడ రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే మనం ఏం చూడగలుగుతాము అంటే, రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే నయోమి మరియు రూతు కోతకాలంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడం, అదే కాలంలో అక్కడ పొలంలో ప్రధానమైన పనివాడు కోత కోయటానికి మరి అక్కడ పొలంలో ఉండటానికి సిద్ధంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాము. అదే కాలంలో బోయాజు బెత్లెహేము రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ యొక్క బోయాజు రూతును చూసి రూతుకు వాగ్దానం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూసేది రూతు నయోమి కోతకాలంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. తర్వాత రెండోదిగా అదే సమయంలో బోయాజు యొక్క పొలంలో ప్రధానమైన పనివాడు అక్కడ బోయాజు యొక్క పొలంలో ఉన్నాడు. అదే సమయంలో బోయాజు బెత్లెహేము రావటం, ఆ కోత సమయంలోనే బెత్లెహేము రావటం, రూతు బోయాజుకి పరిచయం చేయబడటం, బోయాజు రూతుకి వాగ్దానం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక ఎస్తేరు గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి ఎస్తేరు గ్రంథం మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం తర్వాత ఎస్తేరు గ్రంథం ఉన్నది. నెహెమ్యా గ్రంథం ఏ గ్రంథం అయి ఉన్నది? అప్పుడే ఇశ్రాయేలీయులు బబులోను దేశం నుండి బయటికి వచ్చారు. నెహెమ్యా గ్రంథంలో అప్పుడే బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉండి 70 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. అంటే 7 దశాబ్దాలు వారు బబులోన్లో ఉండి 7 దశాబ్దాల తర్వాత వారి స్వదేశానికి వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అదే కార్యము వారి ఎడల మరలా జరగలేదా? 7 సంఘకాలాలుగా వారు అన్య దేశాలలో ఉండి 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత తిరిగి వారి దేశానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఆ యొక్క పాత నిబంధనలో ఎందుకు ఆ యొక్క బబులోను దేశము నుండి వారి స్వదేశానికి ఎందుకు వెళ్తూ ఉన్నారు? వారి దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. వారి దేశం యొక్క ప్రాకారాలు కట్టుకోవడానికి వెళ్తూ ఉన్నారు. తిరిగి మరలా నిజ దేవుని గురించి మరి తెలుసుకోవటం కోసం, ఆయనకు బలి అర్పణలు అర్పించడం కోసం వారు వెళ్తూ ఉన్నారు. వారి మధ్యన దేవాలయం కట్టబడటం కోసం వారు వెళ్తూ ఉన్నారు. ఆ దేవాలయం కట్టబడితే తిరిగి సొలొమోను కాలంలో ఏ విధంగా దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందో అదే విధంగా మరొక్కసారి దేవుని యొక్క మహిమ దిగి వస్తుందనే విశ్వాసముతో వారు వెళ్తూ ఉన్నారు వారి దేశానికి.
ఈనాడు ఇజ్రాయేలీలు ఎందుకయ్యా మీరు మీ దేశానికి వెళ్తా ఉన్నారు, ఎంతకాలం అన్ని దేశాల్లో ఉన్నారు, అమెరికా దేశంలో ఉన్నారు, యూరోప్ దేశాల్లో ఉన్నారు, జర్మనీ దేశాల్లో ఉన్నారు, అక్కడ మీకు ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ మీకు ఇళ్ళు ఉన్నాయి, ఎందుకు మీ దేశానికి వెళ్తా ఉన్నారు అని ఇజ్రాయేల్ని అడిగామనుకోండి, వారు ఇదే సమాధానం చెప్తారు, ఇది మెస్సియా వచ్చే కాలమై ఉన్నది, మేము వెళ్ళి అక్కడ మరి ఆ దేవాలయం నిర్మించుకోవాలి, మేము వెళ్ళి బలి అర్పణలు మరలా తిరిగి పునరుద్ధరించుకోవాలి, మరలా మేము మా నిజ దేవుని వైపు మేము తిరగాలి. అక్కడ నెహెమ్యా కాలంలో ఏదైతే జరిగిందో, జెరుబ్బాబెలు కాలంలో ఏదైతే జరిగిందో, ఎజ్రా కాలంలో ఏదైతే జరిగిందో, మరలా ఇప్పుడు అదే కార్యము ఈ కాలంలో జరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే దాని తర్వాత ఎస్తేరు గ్రంథం ఉంది. ఎస్తేరు గ్రంథంలో మనం ఏం చూస్తాం? ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? వధువుకు సాదృశ్యంగా ఉన్నది. ఎస్తేరు ఏ విధంగా రాణిగా స్వీకరించబడిందో మన రాజుకి మనం తన వధువుగా స్వీకరించబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. ఇక్కడ ఈ రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం బట్టి మనం చూసామనుకోండి, క్యాథలిక్ సంస్థ, మొదటి సంస్థ అయిన క్యాథలిక్ సంస్థ నుండి మొన్నటి వరకు వచ్చిన పెంతుకొస్తు సంస్థ వరకు ఏ సంస్థ నేను వధువుని అని చెప్పుకునే అవకాశం లేదు. క్యాథలిక్ సంస్థ వచ్చి నేనే క్రీస్తు యొక్క వధువునై ఉన్నాను, లేదంటే బాప్టిస్ట్ సంస్థ వచ్చి నేనే క్రీస్తు యొక్క వధువునై ఉన్నాను, మెథడిస్ట్ వారు వచ్చి నేనే నిజమైన క్రీస్తు యొక్క వధువునై ఉన్నాను అని చెప్పారనుకోండి, నువ్వు రూతు అయితే నీ ప్రధానమైన పనివాడెవరు? నువ్వు ఎస్తేరు అయితే నీ మొద్దుకై ఎవరు అని ప్రశ్నించావనుకోండి, వారి దగ్గర ఏ సమాధానం లేదు. ఈ కాలపు వర్తమానం క్రింద ఉండిన నిజమైన వధువు మాత్రమే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నది. కనుక ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథం వెనకాల ఒక మర్మం దాగి ఉన్నది. రూత్ గ్రంథం వెనకాల ఏ విధంగా మర్మం దాగి ఉన్నదో, ఎస్తేరు గ్రంథం వెనకాల కూడా ఒక మర్మం దాగి ఉన్నది. ఆమె చుట్టూ అనేక మంది, ఆ యొక్క అహష్వేరోషు యొక్క అంతఃపురంలోనికి అనేక మంది కన్యకలు తీసుకురాబట్టారు. అయితే ఈమె మాత్రమే ఆ కన్యకలందరిలో ఎన్నిక చేయబడిన రాణిగా ఎన్నిక చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఆమె ఏ విధంగా సింహాసనం యొద్దకు తీసుకురాబడింది అంటే, వివాహం ద్వారా ఆమె సింహాసనం యొద్దకు తీసుకురాబడింది. ఈనాడు మనం కూడా వివాహం ద్వారా మనం క్రీస్తు యొక్క సింహాసనం యొద్దకు మనం తీసుకురాబడుచున్న వారముగా ఉండినాం. అక్కడ ఎస్తేరును మనం చూసినట్లయితే, ఎస్తేరుని మొద్దుకై అనే వ్యక్తి ఆమెను పెంచి ఉన్నాడు. మొద్దుకై అనే పదానికి అర్థము చిన్న వ్యక్తి అని అర్థం. ఈ కాలపు వర్తమానికుడు కూడా నేను ఒక చిన్న వ్యక్తిని, కాకపోతే పెద్ద వర్తమానాన్ని తీసుకొచ్చానని చెప్తా ఉండేవాడు. ఇక్కడ మొద్దుకై అనే మాటకు చిన్న వ్యక్తి, లిటిల్ మ్యాన్ అని అర్థం. కనుక ఇక్కడ గమనించండి, ఈ కాలపు వర్తమానికుడు మొద్దుకైని ప్రతిబింబించే ఈ కాలపు వర్తమానికుడి యొక్క పరిచర్యను మనం గమనించినట్లయితే, ఈ 2000 సంవత్సరాల్లో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప పరిచర్యను కలిగిన వాడిగా ఉండినాడు. గొర్రెపిల్లకు వధువును ఎంపిక చేసే ఒక పరిచర్య, గొర్రెపిల్ల యొక్క వధువును లోకము నుండి వేరు చేసే పరిచర్యను కలిగి ఉన్నాడు. ఏ విధంగా ఇస్సాకుకి భార్యను ఎంపిక చేయవలసిన బాధ్యత ఎలియాజరుకి ఇవ్వబడి ఉన్నదో, అబ్రహాము వెళ్ళలేదు, తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను ఎంపిక చేయడానికి అబ్రహాం వెళ్ళలేదు, కానీ తన పనివాడైన ఎలియాజరును పంపించాడు. ఎలియాజరుకి ఆ బాధ్యత ఇవ్వబడి ఉన్నది. ఆ విధంగా ఈ కాలపు వర్తమానికుడు పంపించబడ్డాడు. క్రీస్తు యొక్క వధువును లోకము నుండి వేరు చేయటానికి, ఇస్సాకు దగ్గరికి నడిపించడానికి గాను, క్రీస్తు యొద్దకు నడిపించబడటానికి గాను ఈ కాలపు వర్తమానికుని యొక్క పరిచర్య గొప్పదిగా మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే క్రీస్తుని
క్రీస్తుకి తన యొక్క వధువును పరిచయం చేసి ఉన్నాడు. ఇక తన పరిచర్య అక్కడితో ముగించబడింది. మరి 1965 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ఆయన యొక్క పరిచర్య ముగించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన పరిచర్య ముగించబడిన తర్వాత రూతు గ్రంథంలో మర్మములన్నీ, ఎస్తేరు గ్రంథంలో మర్మములన్నీ క్రమేపీ మనకు బయలుపరచబడటం ప్రారంభమైంది. ఎస్తేరు ఆమె రాణిగా నియమించబడింది. ఎప్పుడైతే ఆమె రాణిగా నియమించబడిందో అక్కడ ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మర్దెకై ఎస్తేరుతో లేడు కానీ అదే రాజ్యంలో వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఈనాడు మన మర్దెకై మనతో పాటు లేడు కానీ అవతలి గట్టు చేరుకొని ఉన్నాడు. అవతలి గట్టు చేరుకుని ఉన్నాడు. అయితే ఇక్కడ హామాన్ అనే వ్యక్తి ద్వారా ఒక ఒత్తిడి వచ్చింది. ఈ హామాను ఎవరి సంతానం అంటే హగగు యొక్క సంతానం. దేవుడు ఏం చెప్పాడు? సౌలుకి అమాలేకులు అందరినీ నిర్మూలించమని చెప్పాడు. పురుషుల్ని సంపూర్ణంగా నిర్మూలించు, స్త్రీలను సంపూర్ణంగా నిర్మూలించు, పిల్లలను కూడా కటాక్షం చూపించవద్దు, ఆఖరికి పశువులను కూడా నీవు విడిచిపెట్టద్దు, అమాలేకుల్లో ప్రతి ఒక్కరిని నిర్మూలించమని దేవుడు ఆజ్ఞించాడు. అయితే సౌలు దావీదు కంటే ముందుండిన రాజు సౌలు ఏం చేశాడు? దేవుని యొక్క మాటను పక్కన పెట్టి హగగ్ అనే వ్యక్తి తన యొక్క పేరు కోసం ఉంచిపెట్టాడు. ఈ మయుడు మనకు పనికొస్తాడు అని ఆ సైన్యంలో ఎవరో చెప్పటాన్ని బట్టి తన యొక్క పేరు కోసం ఆ హగగ్ అనే వ్యక్తి విడిచిపెట్టబడ్డాడు. ఆ హగగ్ అనే వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని పర్షియా దేశం వెళ్ళిపోయాడు. ఆ పర్షియా దేశం వెళ్ళిపోయిన హగగ్ యొక్క సంతానములో వాడే హామాను. ఈ హామాను ఎటువంటి మరి పరిస్థితిని తీసుకొచ్చాడు చూడండి. అసలు ఇజ్రాయిల్ ఆ దేశంలో, పర్షియా దేశంలో ఇజ్రాయిలే లేకుండా నిర్మూలించబడటానికి గాను ఒక పరిస్థితిని తీసుకువచ్చాడు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎస్తేరు రాణిగా నియమించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ మొర్దెకై రాజు యొక్క షండు ద్వారా సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. నీవు ఈ పరిస్థితిని ఎదుర్కోవటం కోసమే, ఈ పరిస్థితుల్లో మన ప్రజలను కాపాడటం కోసమే నీవు రాణిగా నియమించబడ్డావు. అక్కడ ఎస్తేరు ఏ విధంగా ఒత్తిడిని ఎదుర్కోవటానికి నిర్ణయించబడిందో ఈనాడు అభిషేకించబడిన వధువు కూడా ఒక ఒత్తిడిని, ఈ ముగింపు కాలంలో ఒత్తిడిని ఎదుర్కోవటానికి గాను, పరీక్షను ఎదుర్కోవటానికి గాను ముందుగానే నిర్ణయించబడింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎస్తేరు భయపడలేదు. ఎస్తేరు మరి అంతఃపురాన్ని విడిచిపెట్టి పారిపోలేదు. ఇక నేను చచ్చిపోతానేమో అందరితో పాటు, మరి నేను కూడా ఇజ్రాయేలుకి సంబంధించిన స్త్రీనే కదా, నన్ను కూడా చంపుతారేమో అని ఆమె భయపడలేదు. కానీ 3 రోజుల పాటు ఉపవాసం చేసింది. రాజును సమీపించడం కోసం 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేసింది. అక్కడ ఎస్తేరు ఏ విధంగా అయితే ఆ ఒత్తిడిని ఎదుర్కోవటానికి నిర్ణయించబడిందో ఇక్కడ వధువు కూడా ఒక ఒత్తిడిని ఎదుర్కోవటానికి ముందుగానే నిర్ణయించబడి ఉన్నది. ముగింపు కాలంలో సాతాను యొక్క ముద్ర రానై ఉన్నది. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళంతా ఒత్తిడి రాగానే మాకేసేయండి, ఆ ముద్ర మాకేసేయండి, మేము ఆ ప్రతిమకు నమస్కారం చేస్తాము, ఆ ప్రతిమకు మేము సాగిలు పడతాము, ఆ ముద్ర మేము వేయించుకుంటాము అని ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదు వాళ్ళంతా ముందుగానే దానికి లోబడిపోయి ఆ ముద్రలు పొందుకుంటారు. కానీ క్రీస్తు యొక్క వధువు మాత్రము ఆమె ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ వాక్యము యొక్క చట్రంలో నుండి ఈసారి బయటికి రాదు. మొదటి అవ్వ అయితే బయటకు వచ్చిందేమో కానీ ఈసారి కడపటి అవ్వ మాత్రము ఆ వాక్యం అనే చట్రంలో నుండి బయటికి రాదు. నువ్వు మహా అయితే ఏం చేస్తావు? నా శరీరాన్ని గాయపరుస్తావు. నువ్వు మహా అయితే ఏం చేస్తావు? నన్ను ఈ శరీరంలో బాధ పెట్టగలుగుతావు కానీ నా యొక్క ప్రాణాత్మను నువ్వు తాకలేవు అని ఆమె వాక్యం కొరకు నిలబడటానికి గాను ఆమె అభిషేకించబడినదై ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆశ్వరేషును గమనించండి. ఆశ్వరేషు ఎస్తేరుని వివాహం చేసుకోవటానికి మునుపు ఆయనకి ఇంకొక భార్య ఉండేది.
వస్తి అనే ఒక భార్య ఉండేది. వస్తి అనే పేరుకి అర్థము సౌందర్యమైన స్త్రీ అని అర్థం. బ్యూటిఫుల్ ఉమెన్, సౌందర్యమైన ఒక స్త్రీ అని అర్థము. ఆయన తన ఆస్థానంలో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు అధికారులందరికీ. ఆ విందు యొక్క 7వ రోజున తన భార్య ఎంత అందమైన స్త్రీనో తన అధికారులకు చూపించడానికి గాను ఒక ఆలోచన వచ్చింది. ద్రాక్షరసం తాగి తాగి మత్తుడై ఆ మత్తులో ఒక ఆలోచన వచ్చింది. తన భార్య యొక్క సౌందర్యం ఎంత అందమైన స్త్రీయో అధికారులకు చూపించడానికి గాను ఏం చేశాడు? 7 తన ఆస్థానంలో ఉండిన 7 నపుంసకులను పంపించాడు రాణి దగ్గరికి. షండులను పంపించాడు రాణి దగ్గరికి. ఆ 7 నపుంసకులు వస్తీ దగ్గరికి వెళ్ళారు. ఇలా రాజు ఆజ్ఞాపించున్నాడు. వెంటనే రాజు యొక్క ఆస్థానంలోనికి మరి వచ్చి ఆయన యొక్క పిలుపు మేరకు మరి ఆ యొక్క విందులో పాలు పంపులు పొందుకోమని ఆహ్వానం పంపించున్నాడు. 7 ఆ యొక్క నపుంసకులతో. ఇక్కడ వస్తీ ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? వస్తీ ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? ఇక్కడ వస్తీకి ఆహ్వానం పంపించబడినట్లు ఎవరి యొద్దకు మొదటిగా ఆహ్వానం వెళ్ళింది? పెంతుకొస్తు సంస్థ యొద్దకు ఆహ్వానం వెళ్ళింది. ప్రవక్త 7 వర్తమానికుల ప్రత్యక్షతను కలిగిన వాడిగా ఉన్నాడు. 7 వెలుగులు కలిగిన వాడిగా ఉన్నాడు. 7 కాలాల వెలుగులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన వర్తమానంతో మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పెంతుకొస్తు ప్రజల యొద్దకు వెళ్ళాడు. అక్కడ వస్తీ ఏం చేసింది? ఆ యొక్క రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించిందో ఆమె పేరు గ్రంథంలో నుండి తుడిచివేయబడింది. ఇక రూతు గ్రంథంలో ఆ చాప్టర్ ఆ సన్నివేశం తర్వాత ఇక వస్తీ యొక్క పేరు కనిపించదు. ఎందుకంటే ఆమె పేరు తుడిచివేయబడింది. ఇక పెంతుకొస్తు వారి దగ్గరికి మొదటిగా ఈ వర్తమానం వెళ్ళినప్పుడు వారు ఈ వర్తమానాన్ని అంగీకరించని వారిగా ఉండినారు. అయితే గమనించండి, ఈనాడు ఆ యొక్క 7 వెలుగులతో కూడిన 7 ప్రత్యక్షతలు, 7 కాలాల ప్రత్యక్షతో కూడిన వర్తమానాన్ని మనం చేర్చుకున్న వారముగా ఉండినాం. హల్లెలూయా, మనం చేర్చుకున్నాం. ఈనాడు మొదటి సంఘకాలంలో కొంతవరకు వాక్యం బయలుపరచబడింది. 2వ సంఘకాలంలో కొంత వాక్యం బయలుపరచబడింది. 3వ సంఘకాలంలో కొంత వాక్యం బయలుపరచబడింది. అందును బట్టే వారికి కొంత భాగం బయలుపరిచిన ఆ వాక్యాన్ని బట్టి జీవించినప్పటికీ వారు సమాధిలో పాతిపెట్టబడిన వారిగా ఉన్నారు. వారికి సంబంధించిన కాలానికి సంబంధించిన వాక్యము పరిపూర్ణమైన వాక్యం కాదు, కొంత భాగం మాత్రమే బయలుపరచబడింది. అందుకే వారు సమాధిలో పాతిపెట్టబడ్డారు, మరణించిన వారిగా ఉన్నారు. కానీ ఈ 7వ సంఘకాలం యొక్క ముగింపులో జీవించుచున్న మనము 7 సంఘకాలాల వెలుగులు ఒకేసారి మన మీద కుమ్మరించబడతా ఉన్నాయి. 7 కాలాల ప్రత్యక్షత ఒకేసారి మనకి ఇవ్వబడతా ఉన్నది. 7 కాలాల వెలుగు ఒకేసారి మన మీద ప్రోక్షించబడతా ఉన్నది. మనం మరణించడానికి నిర్ణయించబడలేదు, మనం సమాధిపై చేయబడటానికి నిర్ణయించబడలేదు. కానీ సజీవంగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి నిర్ణయించబడిన వారముగా ఉండినాము. హల్లెలూయా. ఇవేవి కథలు కాదు, వాక్యం యొక్క నెరవేర్పు ద్వారా ఇవి సత్యమని రుజువు చేయబడతా ఉండినాయి. మన పెళ్లి కుమారుడు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనలో భాగమై ఉన్న మనము కూడా వాక్యమై ఉన్నామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈనాడు మనకు ఆత్మీయమైన ఆ మతిమరుపు తొలగించబడతా ఉన్నది. ఇప్పుడు అద్దం ఎదురుగా వధువు నిలబడి ఇలా చెయ్యి ఊపినప్పుడు ఆమెకు అద్దంలో ఎవరు కనపడతా ఉన్నారు? ఇలా చెయ్యి ఊపుతున్నా రూతు కనిపిస్తూ ఉన్నది. ఆమె అద్దం ఎదురుగా నిలబడి ఇలా చెయ్యి ఊపుతున్నప్పుడు ఆమెకు అటువైపు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? ఇలా చెయ్యి ఊపుతున్న ఎస్తేరు కనిపిస్తూ ఉన్నది. ఇలా అద్దం ముందు నిలబడి ఇలా చెయ్యి ఊపుతున్నప్పుడు అక్కడ రెబ్కా కనిపిస్తూ ఉన్నది. ఆ ఛాయల యొక్క పరిపూర్ణతగా వధువు ఈనాడు ఉన్నది.
గమనించండి, ప్రవక్త చైనా వారి గురించి ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవాడు. చైనా వాళ్ళు లాండ్రీకి సంబంధించిన వాళ్ళు, బట్టలు డ్రై వాష్కి ఇస్తూ ఉంటాం కదా. చైనా వాళ్ళు 100 సంవత్సరాల క్రితం ప్రవక్త కాలంలో అమెరికా దేశం వచ్చి ఈ డ్రై వాష్ షాపులు పెట్టుకున్నారంట. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఈ అమెరికా వాళ్ళకేమో చైనీస్ భాష రాదు, మ్యాండ్రిన్ రాదు. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే బట్టలు డ్రై వాష్కి ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు కాగితం తీసుకొని ఆ కాగితాన్ని ఎగుడు దిగుడుగా చింపేవాళ్ళు. కనుక ఆ బట్టలు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఈ చీటీని తీసుకురావాలి. వాళ్ళు తెచ్చిన చీటీ వీళ్ళ దగ్గర ఉన్న ఏ చీటీతో మ్యాచ్ అయితే ఆ బట్టలు ఇచ్చేవాళ్ళు. ఈనాడు వాక్యము మన జీవితము పోల్చబడినప్పుడు సరిగ్గా వాక్యముతో మన జీవితము అది సరిగ్గా సరిపోవాల్సిన అవసరం ఉన్నది. వాక్యం ఒకటి, మన జీవితం ఒక విధంగా ఉండకూడదు. వాక్యముతో పోల్చబడినప్పుడు మన జీవితం సరిగ్గా సరిపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చైనీస్ యొక్క టికెట్ ఏ విధంగా సరిగ్గా సరిపోతా ఉన్నదో ఆ విధంగా సరిగ్గా సరిపోవాల్సిన అవసరం ఉన్నది. విమోచన ముందు రూతు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందో మనం అదే పరిస్థితులు ఎదుర్కొంటాం. రూతు ఏ విధంగా బోయాజు యొక్క పొలంలో నిలబడి ఉన్నదో మనం కూడా అదే విధంగా నిలబడాలి. బోయాజు యొక్క పొలంలో శ్రమించడానికి ఏ విధంగా నిర్ణయించుకుందో అదే విధంగా మనం నిర్ణయించుకోవాల్సిన వారమైనా. బోయాజు దగ్గర ఏ విధంగా వాగ్దానం పొందుకుందో అదే విధంగా మనం వాగ్దానం పొందుకోవాలి. ఏ విధంగా ఎస్తేరు మరి సింహాసనం మీద మరి కూర్చుండబెట్టబడి ఉన్నదో అదే విధంగా మనం కూడా వధువుగా స్వీకరించబడతాం. ఆయన ఏ విధంగా ఒత్తిడిని ఎదుర్కొందో మనం కూడా అదే విధంగా ఒత్తిడిని ఎదుర్కొని వారముగా ఉంటాము. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? సాతానుడు ఈ వర్తమాన సంఘాల్లో కూడా చొరబడి మనకు ఐక్యత లేకోకుండా వాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకరినొకరు ప్రేరేపించుకోవాల్సిన సమయంలో, ఒకరినొకరు పురుగొల్పుకోవాల్సిన సమయంలో, ద్వారము మూయబడుచున్న సమయంలో మనం ఉంటుండగా సాతానుడు వర్తమాన సంఘాల్లోనే చొరబడి ఐక్యత లేకుండా చేయుచున్న పరిస్థితులు. అయితే ఏ ఆత్మ పని చేయుచున్న ఏ ఆత్మో మనం గుర్తించగలిగే వివేచన మనకు అవసరమై ఉన్నది. ఒక వ్యక్తిలో ఏ ఆత్మ పని చేస్తూ ఉన్నది, ఏ ఆత్మ ప్రభావం చూపిస్తూ ఉన్నదో మనం వివేచించగలిగే మరి ఆ యొక్క సమర్థత మనలో ఉండాలి. లేదంటే మనము మోసగించబడతాము. దేవుడు ఆ వివేచన శక్తిని మనకి ఇచ్చువాడై ఉన్నాడు. కనుక గమనించండి, ఇక్కడ మనం చదివిన ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క విమోచన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ విమోచన గ్రంథము విప్పటానికి తీసుకోవటానికి ఎవరు యోగ్యుడు అని అక్కడ అడగబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. 5వ అధ్యాయంలో విమోచన గ్రంథం తీసుకోవటానికి, ఆ విమోచన గ్రంథం విప్పటానికి ఎవరు యోగ్యుడు అని అడగబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే అక్కడ పరలోకంలో కానీ భూమి మీద కానీ ఎవరు యోగ్యులు లేరు. అయితే గొర్రెపిల్ల యోగ్యత పొందుకొనినట్లు అక్కడ పెద్దలలో ఒకడు వచ్చి యోహానికి చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఆ గొర్రెపిల్ల సింహాసనం ముందు ఆసీనుడు అయిన వాని కుడి చేతిలో నుండి ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని 6వ అధ్యాయం 1వ వచనంలో మొదటి ముద్రను విప్పినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. అదేవిధంగా 8:1లో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూసినట్లయితే ఒక్కొక్క ముద్ర, మొదటి ముద్ర విప్పబడింది, 2వ ముద్ర విప్పబడింది, 3వ ముద్ర విప్పబడింది, 4వ ముద్ర విప్పబడింది, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర కూడా విప్పబడింది.
ప్రకటన 10:1 దగ్గరికి వచ్చేపాటికి ఇప్పుడు తెరవబడిన పుస్తకం ఉన్నది. ఎవరి చేతిలో? బలిష్ఠుడైన దూత చేతిలో. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్లగా లేడు, కానీ ఇప్పుడు ఆయనే మరి బలిష్ఠుడైన దేవదూతగా ఉండి ఉన్నాడు. ఆయన చేతిలోనే తెరవబడిన పుస్తకం ఉన్నది. 10వ అధ్యాయం 1వ వచనం, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి. ఇక్కడ గమనించండి, ఇక్కడ బలిష్ఠుడైన దూత ఆ యొక్క గ్రంథాన్ని విప్పిన తర్వాత ఆయన పరలోకంలో ఉండలేదు, కానీ ఆయన క్రిందకి దిగి వచ్చాడు. క్రిందకి దిగి వచ్చి కుడి పాదం సముద్రం మీద మోపాడు, ఎడం పాదము భూమి మీద మోపినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇది ఏదో మరి యాదృశ్చికంగా చేసిన కార్యంలాగా కనిపించడం లేదు, కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యంలాగా కనిపిస్తూ ఉన్నది. కావాలని ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద మోపాడు. దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? 2000 సంవత్సరాల క్రితం దేనినైతే నేను కొన్నానో ఇప్పుడు స్వాధీనపరుచుకునే సమయం వచ్చింది. స్వాధీనపరుచుకోవటానికి నేను హక్కు పత్రాన్ని తీసుకొని క్రిందకి దిగి వచ్చాను. ఒకనాడు దేవుడు సమస్త సృష్టిని ఆయన సృజించాడు. భూమిని, ఆకాశాన్ని, పక్షులను, జంతువులను ఆయన సృజించాడు. మానవులను సృజించడానికి మునుపు, నరులను సృజించడానికి మునుపు సమస్తాన్ని సృజించి ఆఖరిగా నరులను సృజించి వారికి కావలసిన వాతావరణాన్ని కూడా ముందుగానే సృజించాడు. వారికి కావలసిన నాగరికత, వారు జీవించవలసిన నాగరికతను కూడా అక్కడ సృష్టించున్నాడు. ఏదేను వనంలో నరులు పెంచబడ్డారు, వారు ఏలికలుగా పెంచబడ్డారు. ఆ ఏదేను వనంలో మొదట ఉండిన నాగరికత విశ్వాసపు నాగరికత అయి ఉన్నది. ఆ విశ్వాసపు నాగరికతలో ఈ అవ్వ, ఆదాము వారు జీవించారు. అయితే సాతానుడు వాడు ఏదైనా వనంలో ప్రవేశించి అవ్వ, ఆదాములను మోసగించి ఈ భూమిని స్వాధీనపరుచుకొని, అయితే భూమిని స్వాధీనపరచుకోవటానికి మునుపు అవ్వ, ఆదాముల దగ్గర ఉండిన ఆ హక్కు పత్రాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ హక్కు పత్రం నేరుగా అసలైన యజమానుడైన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. ఈ భూమిని అయితే స్వాధీనపరుచుకున్నాడు, కానీ దాని హక్కు పత్రం సాతానుడి దగ్గర లేదు. ఈ హైదరాబాదులో ఎక్కువ జరుగుతూ ఉంటాయి భూ కబ్జాలు. ఏం చేస్తూ ఉంటారు పొలిటీషియన్స్? స్థలాన్ని అయితే కబ్జా చేస్తారు, కానీ కొన్నిసార్లు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. అసలైన డాక్యుమెంట్ ఉన్నవాడు వస్తే ఖచ్చితంగా వాడు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ చట్ట ప్రకారం వాడు బయటికి త్రోసివేయబడతాడు. ఇక్కడ డాక్యుమెంట్ లేకపోకుండా సాతానుడు ఈ భూమిని స్వాధీనపరుచుకున్నాడు. డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉన్నది. కనుక వాడు ఈ భూమిని స్వాధీనపరుచుకొని ఈ 6000 సంవత్సరాల్లో వాడు ఏం చేశాడంటే దేవుని యొక్క ఏదేనుని సాతాను ఏదేనుగా మార్చేశాడు. విశ్వాసంతో కూడిన నాగరికతను లోకపరమైన జ్ఞానము, లోకపరమైన విద్యతో కూడిన నాగరికతగా మార్చడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, ఆ సాతాను ఏదెనులోనికి ఇప్పుడు ఈ ముగింపు కాలంలో దేవుడే దిగి వస్తూ ఉండినాడు. మొదటి రాకడలో అయితే ఆయన వచ్చింది, నేను దొంగతనం చేయటానికి రాలేదు, నేను నాశనము చేయటానికి రాలేదు, నేను చంపుటకు రాలేదు, నేను దొంగ వలె రాలేదు. దొంగ దేనికి వస్తాడు? నాశనం చేయటానికి, చంపటానికి, దొంగతనం చేయడానికి వస్తాడు. అయితే మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే, నేను నిత్య జీవాన్ని ఇవ్వటానికి, అధికమైన నిత్య జీవాన్ని నేను అనుగ్రహించడానికి నేను వచ్చాను అని చెప్తా ఉండినాడు. ఇప్పుడు రెండోసారి ఆయన ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఎవరైతే రక్షించబడిన ప్రజలు ఉన్నారో, ఎవరి కోసమైతే ఆయన రక్తం కార్చాడో, ఆ యొక్క వధువుని రహస్యంగా కొనుక్కోవటానికి ఆయన వస్తూ ఉండి అన్నాడు.
అందుకే గమనించండి, ఆయన రహస్యంగా తన యొక్క వధువును కొనిపోతాడు కాబట్టి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు విడవబడతారు, ఒకడు ఎత్తబడతాడు. ఇద్దరు తిరగట్రాయి విసురుతారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉంచారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఐగుప్తు దేశంలో ఆఖరి తెగులు ఏమై ఉన్నది? మరణమై ఉన్నది. ఇక్కడ ఈ భూమి మీద అన్యులకి ఇచ్చే ఆఖరి తెగులు ఏమై ఉన్నది? ఆత్మీయమైన మరణమై ఉన్నది. రెండో మరణానికి వారు అప్పగించటం, దేవుని నుండి శాశ్వతంగా దూరపరచబడటానికి వారు అనుగ్రహించబడటం. ఇక్కడ గమనించండి, 10వ అధ్యాయము 8వ వచనం, అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచున్న దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదు కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చు, జనములను గూర్చు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చు, అనేక మంది రాజులను గూర్చు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. గమనించండి, ఈ పుస్తకము ఎంతకు ముందైతే 5వ అధ్యాయంలో ముద్రించబడిన పుస్తకంగా ఉన్నది. ఇంతకు ముందైతే పరలోకంలో సింహాసనం వేయబడింది, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాని చేతిలో ఉంది. తర్వాత గొర్రెపిల్ల తీసుకున్నాడు, తర్వాత ఆ ముద్రను విప్పాడు. అయితే ఇప్పుడు ఆ పుస్తకం ఎలోహిం దేవుని దగ్గర లేదు, గొర్రెపిల్ల దగ్గర లేదు, లేదంటే గొర్రెపిల్లే బలిష్ఠుడైన దూతగా తెరవబడిన పుస్తకాన్ని పట్టుకున్నాడు కదా, ఆ బలిష్ఠుడైన దూత చేతిలో కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ పుస్తకం ఎవరి చేతికి ఇవ్వబడింది? యోహాను చేతికి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. యోహాను ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు? వధువును ప్రతిబింబిస్తూ ఉండినాడు. గమనించండి, మత్తయ్య సింహం వంటి అభిషేకాన్ని సూచిస్తూ ఉన్నాడు, మార్కు ఎద్దు వంటి అభిషేకం, లోక మనుష్యముఖం వంటి అభిషేకము, యోహాను పక్షిరాజు అభిషేకము. అయితే మత్తయి పొందుకున్న సింహపు అభిషేకం ఏ కాలాలకు సంబంధించిన అభిషేకం? పౌలు, ఐరేనియస్, మార్టిన్ కాలానికి సంబంధించిన అభిషేకం. ఎద్దు వంటి అభిషేకం కొలంబా కాలానికి సంబంధించిన అభిషేకం అయి ఉన్నది. మనుష్యముఖం వంటి అభిషేకము మరి వెస్లీ లూథర్ కాలానికి సంబంధించిన అభిషేకం అయి ఉన్నది. యోహాను పొందుకున్న పక్షిరాజు అభిషేకం ఏ అభిషేకం? ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బెన్నామ్ గారు పొందుకున్న అభిషేకం అయి ఉన్నది. పక్షిరాజు అభిషేకం కలిగి ఉండిన యోహాను ఆ పుస్తకాన్ని తీసుకున్నాడంటే పక్షిరాజు అభిషేకం కలిగిన సంఘం వచ్చినప్పుడు ఆ పుస్తకం తెరవబడుతుంది, ఆ పుస్తకం వారి చేతికి ఇవ్వబడుతుంది. అక్కడ యోహాను ఆ పుస్తకం తిన్నాడు అంటే అక్కడ పక్షిరాజు అభిషేకం కలిగిన సంఘము ఆ పుస్తకాన్ని తినటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇప్పుడు ఆ పుస్తకం ఎలోహిం దేవుని దగ్గర లేదు, ఆ పుస్తకం మరి గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల దగ్గర లేదు, లేదంటే ఆ పుస్తకం బలిష్ఠుడైన దూత చేతిలో లేదు. ఆ పుస్తకం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నదంటే యోహాను చేతిలో ఉన్నది. యోహాను వధువును ప్రతిబింబిస్తూ ఉన్నాడు. యోహాను మీద ఏ పక్షిరాజు అభిషేకం అయితే ఉన్నదో అదే అభిషేకం ఈనాడు మన మీద దేవుడు కృమ్మరించున్నాడు. మనమే ఆ పుస్తకాన్ని భుజించుతున్న వారముగా ఉండినాము. ఇక్కడ గమనించండి, యోహాను మొదటి 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత పరలోకానికి కొనుక్కోబడ్డాడు. మొదటి 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాల గురించి రాయబడింది. ప్రకటన మొదటి 3 అధ్యాయాలు 7 సంఘకాలాల గురించి రాయబడింది. ఆ 7 సంఘకాలాల గురించి భూ సంబంధమైన దర్శనాలు పొందుకున్నాడు యోహాను. 3 అధ్యాయం తర్వాత ఆత్మవశుడై నేను పరలోకానికి కొనుక్కోబడ్డాను అని రాస్తా ఉన్నాడు. ఇక్కడ యోహాను 4వ అధ్యాయంలో 7 సంఘ కాలాల గురించిన దర్శనాలు అయిపోయిన తర్వాత పరలోకానికి ఏ విధంగా కొనిపోబడ్డాడో 7 సంఘ కాలాలు అయిపోయిన తర్వాత వధువు పరలోకానికి అదే విధంగా కొనిపోబడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ యొక్క
తెరవబడిన ఈ పుస్తకం మనకి ఏం అనుగ్రహిస్తుంది? తెరవబడిన ఈ పుస్తకం ద్వారా మనం కోల్పోయిన నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. తెరవబడిన ఈ పుస్తకం ద్వారా, ఈ పుస్తకమే విమోచన గ్రంథమై ఉన్నది, ఈ పుస్తకమే హక్కుపత్రమై ఉన్నది. ఈ హక్కుపత్రం ద్వారా మనం ఏం పొందుకుంటాం? కోల్పోయిన అధికారాన్ని పొందుకుంటాం, కోల్పోయిన సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని మనం పొందుకుంటాము, నిత్య జీవాన్ని పొందుకుంటాము, సహవాసాన్ని పొందుకుంటాము, అధికారాన్ని పొందుకుంటాము, మరియు మన యొక్క ఆ వాక్యపు శరీరాన్ని మనం పొందుకునే వారముగా ఉంటాము. ఈ నాలుగే ఆదాము కోల్పోయిన వాడుగా ఉండినాడు. ఆదాము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, మరియు ఈ భూమి మీద సమస్త సృష్టి మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు, మరియు ఆయన యొక్క వాక్యపు శరీరాన్ని కలిగిన వాడిగా ఉండినాడు. అయితే వీటన్నిటిని మరణానికి అప్పగించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆదాము కోల్పోయిన సమస్తాన్ని పొందుకోవటానికి ఒకే ఒక మార్గం ఈ యొక్క హక్కు పత్రాన్ని పొందుకొనుటై ఉన్నది. ఆదాము ఏ హక్కు పత్రం అయితే పొందుకొనినాడో ఇప్పుడు అదే హక్కు పత్రము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండినాడు. ఎందుకంటే ఈ భూమిని కావాలంటే దేవుడు స్వాధీనపరచుకోవచ్చు. ఎప్పుడైతే చేజార్చుకున్నాడో ఆదాము, దేవుడు దాన్ని స్వాధీనపరచుకోవచ్చు, దేవుడు వెనక్కి తీసేసుకోవచ్చు ఈ సృష్టిని. కానీ దేవుడు ఈ యొక్క భూమిని మానవులకు స్వాస్థ్యముగా ఇచ్చాడు, నరులకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏ నరులకైతే స్వాస్థ్యంగా ఇచ్చాడో ఆ నరులను విమోచించి తిరిగి వారికే స్వాస్థ్యంగా ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే విమోచించడానికి దేవుడు ఆత్మస్వరూపి గనక, దేవుడు స్పిరిట్ గనక, ఆయన ఆత్మగా ఈ భూమి మీదకి వస్తే ఆయన మన కోసం మరణించడు. కనుక ఆత్మగా ఉండిన అదే దేవుడు మన కోసం మరణించడానికి శరీరధారిగా దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఇక్కడ గమనించండి, మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము ఆ యొక్క 13 నుండి 21 వరకు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 ప్రకటన 9వ అధ్యాయం 13 నుండి 21 వరకు. 6వ బోర, 6th ట్రంపెట్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు. 7వ బోర, ఇదేమో బలిష్ఠుడైన దూత, ఇదేమో 7వ దూత, ఇదేమో వధువు, ఇదేమో మోషే మరియు ఏలియా ఇశ్రాయేలీయులు పొందుకోవటం. 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఏం జరుగుద్ది అంటే ప్రకటన 10 నుండి ప్రకటన 10-11 వరకు. అంటే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఇక్కడ బలిష్ఠుడైన దూత తెరవబడిన పుస్తకంతో దిగి వస్తాడు. ఆ తెరవబడిన పుస్తకం ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ కాలపు వర్తమానికుడి ద్వారా మర్మాలు సమాప్తమవుతాయి. ఆ పుస్తకం వధువుకి ఇవ్వబడుతుంది, వధువు పూజిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో జరుగుతాయి. ఇది ఆ 7వ బోర క్రింద ఇక్కడ
ఏలియా వర్తమానం పొందుకుంటాడు, మోషే యొక్క వర్తమానం పొందుకుంటారు. కనుక ఇక్కడ 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. 6వ బోరకి 7వ బోరకి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పటికే బలిష్ఠుడైన దూత దిగి రావటం అయిపోయింది. ఆయన తెరవబడిన పుస్తకం ఇవ్వటం, ప్రవక్తకి ఇవ్వటం అయిపోయింది. ఆయన మర్మాలన్నీ మనకి మరి తేటపరచడం అయిపోయింది. ఈనాడు ఆ పుస్తకం మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. మనకు అనుగ్రహించబడినప్పుడు ఆ హక్కు పత్రం మన చేతికి ఇవ్వబడింది. దానిని మనం భుజించుచున్న వారముగా ఉండినాం. మొదటి ఆదాము యొక్క వివాహము అది విచ్ఛిన్నం చేయబడింది. ఆదాము యొక్క వివాహం విచ్ఛిన్నం చేయబడి ఉంటుండగా దేవుడు రానయున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఏ విధంగా ఉండబోతుందో ఛాయలుగా చూపిస్తూ ఉన్నాడు. అబ్రాహాము శారాను చూపిస్తూ ఉన్నాడు, ఇస్సాకు రెబ్కాను చూపిస్తూ ఉన్నాడు, యోసేపు యాస్నెతును చూపిస్తూ ఉన్నాడు, బోయాసు రూతును చూపిస్తూ ఉన్నాడు, ఆషరేషు మరి ఆ యొక్క ఎస్తేరును చూపిస్తూ ఉన్నాడు. ఈ వివాహాలన్నీ రానయున్న వివాహానికి సాదృశ్యంగా ఉన్నాయి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సాదృశ్యంగా ఉండినాయి. ఏ హక్కు పత్రమైతే ఆదాము కోల్పోయాడో, ఎందుకు కోల్పోయాడు? ఎప్పుడైతే వాక్యాన్ని తిరస్కరించడం వలన, ఎప్పుడైతే వాక్యాన్ని విడనాడాడో ఆ హక్కు పత్రాన్ని కోల్పోయాడు. వాక్యాన్ని ఎప్పుడైతే విడనాడాడో ఆ యొక్క హక్కు పత్రాన్ని చేజిక్కించుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. అయితే ఆ హక్కు పత్రం నేరుగా దేవుని వద్దకు వెళ్ళిపోయింది. ఈ 6000 సంవత్సరాలుగా సాతానుడు భూమిని చేజిక్కించుకున్నాడు, కానీ ఆ హక్కు పత్రం అనేది వాడి చేతికి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఆ హక్కు పత్రం మనకి ఇవ్వబడింది. ఆ హక్కు పత్రాన్ని కలిగి ఉండటం ద్వారా ఈనాడు మనం అసలైన అధికారం, ఈ భూమి మీద అసలైన అధికారం కలిగిన వారముగా ఉండినాం. దస్తావీదులు చేతిలో ఉంటే సరిపోదు. ఆ దస్తావీదులు ఎటువంటి అధికారము ఒక వ్యక్తికి ఇస్తున్నదో ఆ యొక్క అధికారాన్ని గుర్తించినప్పుడు, ఇంట్లో బీరువాలో దస్తావీదులు ఉన్నాయనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ దస్తావీదులు ఇచ్చే అధికారం వారు ఆ వ్యక్తి గుర్తెరిగి ఉండాలి. ఆ దస్తావీదులు ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన అక్కడ స్థలం కబ్జా చేయకోకుండా ఉండరు. స్థలం కబ్జా చేసినప్పుడు ఆ దస్తావీదులను పోలీస్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ దస్తావీదులను వారు తనిఖీ చేస్తారు. అవి సరైన దస్తావీదులైనప్పుడు అక్కడ ఎవరు ఆ స్థలాన్ని మరి కబ్జా చేసినా కానీ వారిని బయటికి త్రోసివేస్తారు. ఇది నా స్థలమై ఉన్నది, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పగలిగే ఆ యొక్క అధికారాన్ని దాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఈనాడు దేవుడు మనకిచ్చిన ఈ హక్కు పత్రము, ఈ వాక్యము, ఈ విమోచన గురించి నీవు తెలుసుకొనినప్పుడు సాతానుడు ఇక పూర్తిగా అధికారము లేని వాడిగా ఉండినాడు. వాడి మరణపు ముళ్ళు, వాడి యొక్క ముళ్ళు విరిచివేయబడింది. మనం విమోచించబడిన ప్రజలమై ఉన్నాం, ముద్రించబడిన ప్రజలమై ఉన్నాం. విమోచన కొరకు మనం ముద్రించబడిన ప్రజలమై ఉన్నాం. ఆ హక్కు పత్రులు, ఇదిగో నా దేవుడు నా కోసము రక్తాన్ని కార్చాడు, నా దేవుడు నా కోసము మరి ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు, ఇదిగో నా పాపముల నిమిత్తం, నా విధేయతల నిమిత్తం, నా అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు. ఇప్పుడు నా కోసం ఆయన తీర్పు తీర్చబడి ఉంటున్నాడుగా నా పాపములన్నీ పరిహరించబడ్డాయి. నా మీద నేరారోపణ మోపడానికి ఏమీ లేదు. ఇక నేను క్రీస్తునందున్నాను కాబట్టి నాకు ఏ శిక్షా విధి లేదు, నేను ఇక బంధించబడే అవకాశం లేదు అనే సంగతి నువ్వు గుర్తించినప్పుడు సాతానుడు వాడు ఏం చేయలేడు. వాడు కేవలం మరి విరిగిపోయిన ముళ్ళును కోల్పోయేవాడు. వాడు మన చుట్టూ కేవలం ఆ ధ్వని చేస్తున్నవాడుగా ఉన్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నవాడుగానే ఉన్నాడు, కానీ వాడు శక్తి లేనివాడిగా ఉన్నాడు, వాడు సామర్థ్యత లేనివాడిగా ఉన్నాడు, హక్కు పత్రం లేనివాడిగా, దస్తావీదు లేనివాడిగా ఉన్నాడు. నీ మీద అధికారం నాకున్నది, ఈ విశ్వం మీద అధికారం నాకున్నదని కేవలం చెప్పుచున్నవాడిగానే ఉన్నాడు. ఈనాడు ఆ హక్కు పత్రం దేవుడే స్వయంగా, మన గొర్రెపిల్లే స్వయంగా తండ్రి యొద్ద నుండి తీసుకొని ఆ యొక్క హక్కు పత్రాన్ని మనకిచ్చి ఉంటుండగా ఈనాడు మన మీద ప్రభుత్వం చేయటానికి సాతానునికి ఏ అవకాశం లేదు.
మన మీద పూర్తి అధికారం మన దేవుడు కలిగిన వాడిగా ఉండినాడు. మనం విమోచన కొరకు ముద్రించబడిన నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఒకవేళ శరీరంలో మరి మనం మరణించవలసి వస్తే, దేవుని రాకడని బట్టి ఆలస్యం కావటాన్ని బట్టి మనం మరణించవలిస్తే మనం నేరుగా 6వ పరిమాణానికి వెళ్తాం, కానీ పాతాళానికి వెళ్ళే అవకాశమే లేదు. ఒకవేళ ఆయన మనం సజీవులుగా ఉంటుండగానే రాకడ సంభవించింది అనుకోండి, క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకొని నేరుగా ఆయన మధ్యాకాశంలో కలుసుకునే వారముగా ఉంటాము. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఈ సమస్త ప్రణాళికలో మనల్ని భాగం చేస్తున్నాడు. ప్రారంభించిన అదే దేవుడు ఆయన ముగించే దేవుడై ఉన్నాడు. అక్కడ మొదట చదువుకున్న ఆ వాక్యములో రూతుకి నయోమి చెప్తా ఉన్నది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్స్తేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండుడు గనక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రారంభించిన వాడు ముగించేవాడుగా ఉండినాడు. మధ్యలో వదిలిపెట్టేవాడుగా లేడు, మధ్యలో మర్చిపోయేవాడిగా లేడు, మధ్యలో మరి ఆ యొక్క ప్రేరేపణ కోల్పోయి ఆపివేసేవాడిగా ఉండడు. కానీ ప్రారంభించిన దేవుడు ఖచ్చితంగా అది ముగించువాడై ఉన్నాడు. మన విమోచన ప్రణాళిక అక్కడ ఏదేను వనంలోనే ప్రారంభమైంది. ఆయన పని చేయటం మనల్ని పూర్వపు స్థితికి పునరుద్ధరించడానికి అప్పటి నుంచే ప్రారంభించి ఉంటుండగా ఈనాడు ఆ ముగింపు దశకు మనం వచ్చేసాము. కోతకాలం అంటే ముగింపు కాలం అయి ఉన్నది. మనం ఇప్పుడు పొలంలో లేము, కానీ మనం కళ్ళెములోనికి వచ్చాము. కళ్ళెములో మనం పన్నాల నుండి వేరు చేయబడ్డాం, పొట్టు నుండి వేరు చేయబడిన వారముగా ఉండినాము. మనం పరిపక్వత చెందిన గింజలుగా ఈనాడు ఉన్నాం. కొట్టులోనికి చేర్చబడటానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనం బోయాజు యొద్ద నుండి రూతు ఏ విధంగా వాగ్దానం పొందుకొని విమోచించబడటానికి ఆమె ఎదురు చూస్తూ ఉన్నదో మనం ఆ విధంగా వాగ్దానం పొందుకొని ఎదురు చూస్తున్న వారముగా ఉన్నాము. మన బోయాజు మరి అతి త్వరలో రానై ఉన్నాడు. మనల్ని విమోచించడానికే గాను మధ్యాకాశం ఆయన ప్రత్యక్షం అవటానికి మరి వచ్చినప్పుడు మన దేహాలు మార్చబడును గాక. అంతవరకు ఆయన వైపే మనం దృష్టి కలిగి ఉండి ముందుకు సాగిపోగలగటానికి దేవుడు కృప చూపించును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. మరొకసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా మరొక్కసారి ప్రభువా
మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు వందనములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా, నీవే మా మధ్యకు దిగివచ్చావు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అవును ప్రభువా, యేసే మీ విమోచన ప్రణాళిక యొక్క సంపూర్ణత ప్రభువా మా గొప్ప దేవుడా. అవును ప్రభువా, పూర్వపు స్థితికి ప్రభువా, ఆమె మునుపు ప్రభువా యేసే ఏ స్థానంలో ఉన్నదో, ఏ స్థితిలో ఉన్నదో ప్రభువా, పూర్వపు స్థితికి పునరుద్ధరించబడటమే ప్రభువా మీ విమోచన ప్రణాళిక యొక్క ప్రభువా ఉద్దేశం అయి ఉన్నది మా గొప్ప దేవుడా. ఆ విమోచన ప్రణాళిక జరిగించడం, ప్రారంభించడం మా గొప్ప దేవుడా ఆ ఏదేను వనంలోనే ప్రారంభమైంది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే అక్కడే నీవు వాగ్దానం ఇచ్చావు తండ్రి. స్త్రీ సంతానముగా వస్తానని చెప్పావు ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడు, పాపం యొక్క తలను చెదగొడతానని ప్రభా వాగ్దానం ఇచ్చావు ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవుడో ప్రభా, నమ్మదగిన దేవుడవై ఉన్నావు ప్రభా. నీవు మాట తప్పే దేవుడో కాదు ప్రభా. నీ వాగ్దానాలు మర్చిపోయే దేవుడో కాదు కానీ ప్రభా యేసే నీవు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు తండ్రి ఆ వాగ్దానం నెరవేర్చు దేవుడో ప్రభా. ఆ వాగ్దానం నెరవేర్చడానికి గాను ప్రభా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మా కోసం శరీరధారిగా వచ్చిన దేవుడవై ఉన్నావు ప్రభా. మా స్థానంలో నిలబడ్డావు ప్రభా. ప్రభా మీ రక్తాన్ని కార్చావు ప్రభా, ప్రాణాన్ని పెంచావు ప్రభా. మా గొప్ప దేవుడా మా కోసము తండ్రి మీ రక్తాన్ని క్రైదనముగా చెల్లించిన దేవుడవై ఉన్నావు ప్రభా. యేసయ్య స్తోత్రములు. 7 సంఘ కాలాల తర్వాత మా గొప్ప దేవుడా మరొక్కసారి ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా ఈ భూమి మీదకి దిగి వచ్చావు ప్రభా. ఈసారి భూమి మీదకి మా గొప్ప దేవుడా ప్రభా యేసే హక్కు పత్రంతో వచ్చావు తండ్రి. ప్రభా ముద్రలు తెరిచి మా గొప్ప దేవుడా, దానికి ఉండిన 7 ముద్రలు తెరిచి ప్రభా ఆ హక్కు పత్రంతో వచ్చావు మా గొప్ప దేవుడా. ఇప్పుడు ఆ హక్కు పత్రము తండ్రి ప్రభువా యేసే యోహానుకి ఇవ్వబడింది ప్రభా. యోహాను పక్షిరాజు అభిషేకం కలిగిన వాడై ఉన్నాడు తండ్రి. అక్కడ పక్షిరాజు అభిషేకము మా గొప్ప దేవుడా ప్రభువా యేసే కలిగిన సంఘం వచ్చేంత వరకు ప్రభా ఆ ముద్రలు తెరవబడవు ప్రభా. యేసే పక్షిరాజు అభిషేకం కలిగి ఉండిన ప్రభా వర్తమానికుడు వచ్చేంత వరకు ప్రభా ఆ ముద్రలు తెరవబడవు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభా పక్షిరాజు అభిషేకం కలిగిన వర్తమానికుడు వచ్చినప్పుడు ఆ ముద్రలు తెరవబడ్డాయి ప్రభా. యేసే ఆ పుస్తకం తండ్రి వధువుకి ఇవ్వబడి ఉన్నది తండ్రి. వధువుగా ఉండిన మేము ప్రభా ఆ పుస్తకాన్ని ఇప్పుడు మేము భుజించుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. ప్రభా దాన్ని మేము అన్వయించుకుని ఉన్నాం తండ్రి. ఆ హక్కు పత్రంలో మా పేరును చూసాం మా గొప్ప దేవుడా. మా కోసం రక్తం కాచిన ప్రభా మా గొప్ప దేవుడా, నిన్ను చూడగలిగి ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే మేము ముందుగానే ప్రభా జగత్ పునాది వేయబడటానికి మునిపే రక్షణ కొరకు ప్రభా యేసే నిత్య జీవం కొరకు ప్రభా కోల్పోయిన స్వాస్థ్యం తిరిగి పొందుకోవటం కొరకు ప్రభా పరిపూర్ణమైన ప్రభా మీతో సహవాసం పొందుకోవటానికి ప్రభా నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నామని ప్రభా మా గొప్ప దేవుడా మేము చూడగలగటానికి ప్రభా కృప చూపించిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా స్తోత్రములు మా గొప్ప దేవుడా, వందనములు తండ్రి. ప్రభువా యేసే ప్రభా ఆదాము కోల్పోయిన ఆ హక్కు పత్రాన్ని తిరిగి మాకు అనుగ్రహించావు మా గొప్ప దేవుడా. అందును బట్టి స్తోత్రములు తండ్రి. ఈనాడు హక్కు పత్రంతో ప్రభా యేసయ్య సాతానుడిని ప్రభా మేము ఎదిరించగలం ప్రభా. సాతానుడితో ప్రభా నేరుగా మాట్లాడగలం తండ్రి. సాతాన మా మీద నీకు ఎటువంటి అధికారం లేదని ప్రభా. సాతాన ఈ భూమి మీద కూడా నీకు ఇప్పుడు ఎటువంటి అధికారం లేదు. అది మా కొరకే ఇది సిద్ధపడనై ఉన్నదని ప్రభా మేము చెప్పగలుగుతున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కొన్నవాడు నీవని ప్రభా, మా మీద పూర్తి అధికారము నీవు కలిగి ఉన్నామని ప్రభా సాతానుతో చెప్పగలగటానికి ప్రభా యేసయ్య ఈనాడు మాకు ప్రత్యక్షతనిచ్చావు ప్రభా, బయలుపాటునిచ్చావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఒకానొక దినమున తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఈ భూమిని విడిచిపెట్టనై ఉన్నాము తండ్రి. ప్రభా మీతో ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు ఎస్తేరు వలె ప్రభా మా గొప్ప దేవుడా మీతో ప్రభా యేసయ్య ఎస్తేరు ప్రభా ఏ రీతిగా ఆశ్చర్యేశ్వరాజుతో వివాహం చేయబడటం ద్వారా సింహాసనం మీద కూర్చుండగలిగిందో ప్రభా ఈనాడు మీతో వివాహం చేయబడి ఉన్నాం మా గొప్ప దేవుడా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ప్రభా మీతో ఒక సంతోషమైన విందును కలిగి ఉండి ప్రభా తిరిగి భూమి మీదకి మేము రానై ఉన్నాం ప్రభా. మేమును ప్రభా యేసయ్య ప్రభా మీ సింహాసనం మీద కూర్చుండబెట్టబడనై ఉన్నాం తండ్రి. ప్రభా ఈ భూమిని పరిపాలించనై ఉన్నామని ప్రభా యేసయ్య ఛాయా రూపంలో మాకు ముందుగానే ప్రభా నీవు చూపించినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ఛాయలో ఏదైతే జరుగుతుందో ప్రభా నిజ స్వరూపంలో ప్రభా అదే జరగనై ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా నీ ప్రణాళికను చూస్తూ ఉన్నాం ప్రభా ఛాయా రూపంగా ప్రభా. మా ఎడల జరిగే కార్యములు ఛాయా రూపంలో మేము చూస్తూ ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య సాతానుడి యొక్క కుయుక్తి కూడా ప్రభా మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఆనాడు హామాను ఎటువంటి ప్రభా
ప్రభా పరీక్ష సమయాన్ని తీసుకొచ్చాడు, సాతానుడు కూడా అదే పరీక్ష సమయాన్ని తీసుకురానయ్యి ఉన్నాడు తండ్రి. అయినా కానీ ప్రభా యేసే మీ వాక్యం కొరకు ప్రభా నిలబడటానికి ప్రభా అభిషేకించిన వాడవై ఉన్నావు తండ్రి. మమ్మల్ని అభిషేకించావు తండ్రి. ప్రభువా యేసే కరువు అయినా, కర్కమైన, శ్రమ అయినా, నిందైన, అపనిందైనా కానీ ప్రభా యేసయ్య ప్రభా మీ వాక్యం కొరకు నిలబడగలుగుటకు తండ్రి. మొదటి అవ్వవలే ప్రభా వాక్యాన్ని దాటి బయటకు వచ్చే ప్రభా యేసయ్య ప్రభా స్త్రీగా మేము లేము కానీ ప్రభా ఈనాడు వాక్యములోనే నిలిచి ఉండే అవ్వగా, కడపటి అవ్వగా ప్రభా మేము ఉండటానికి తండ్రి మా కన్నులు తెరిచారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. కడ వరకు ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు, మా విమోచన కొరకు ప్రభా నిరీక్షణ కలిగి ఉండి ప్రభా యేసయ్య మా దృష్టి అంతా మీ వైపే పెట్టగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి మా గొప్ప దేవుడా. ప్రభా మరలా ప్రభా ఈ వాక్య భాగాలు స్మరించుకోగలుగుటకు తండ్రి, జ్ఞాపకం చేసుకోగలుగుటకు, ధ్యానం చేసుకోగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను, మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.